ఈరోజు దేవుని వాక్యం దేవుని యొక్క ప్రవక్త. అందరూ చెప్పండి, దేవుని ప్రవక్తను అర్థం చేసుకునుట. ఎలా దేవుని ప్రవక్త అర్థం అవుతాడు? ప్రతి కాలంలో ప్రియులారా, అందరూ చెప్పండి, నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు దేవుడు? దేవుడు ఏదన్నా మాట్లాడాలనుకుంటే దేవునికి ఒక మధ్యవర్తి ఉంటాడు. గాడ్ హ్యావింగ్ ఏ అంబాసిడర్. మధ్యవర్తి లేకుండా దేవుడు మాట్లాడటం అనేది జరగదు ప్రతి కాలంలో. అందుకనే పౌలు అంటున్నాడు, నానా విధములుగా నానా సమయాలలో సాండ్రీ టైమ్స్ ప్రవక్తలలో నుంచి మాట్లాడు, రకరకాలుగా మాట్లాడాడు. అగ్నిస్తంభం మేఘస్తంభమైన దేవుడు ఆ ప్రవక్తలలోనికి ఆ కాలంలో వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది, 1వ అధ్యాయం 1వ వచనములో. నానా విధములుగా, అందరూ చెప్పండి, నానా విధములుగా నానా సమయములలో దేవుడు వాక్యము ఎవరి దగ్గరికి వచ్చిందంటే ప్రవక్త దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ గారు, మాకు ప్రవక్త గురించి మీరు చాలాసార్లు చెప్పారుగా, మళ్ళీ ఈ ఉదయకాలం మరలా మీరు ప్రవక్త గురించి చెప్తున్నారు ఎందుకని? ఎందుకంటే ప్రియులారా, మనం వివాహంలోకి వెళ్ళాలంటే మధ్యవర్తి ద్వారానే వివాహంలోకి వెళ్తాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతిసారి కూడా ఏదైనా జరగాలంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుని మాట ఏందో మా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే దీర్ఘదర్శి, ఒకప్పుడు బాగా దర్శనాలు చెప్పే వ్యక్తి, ఆయన ఇప్పుడు ప్రవక్త అనిపించుకుంటున్నాడు. ఈడ యవనస్తులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మన గాడిదల అడ్రస్ పోయిని తెలియాలంటే మనం ప్రవచనం దగ్గరికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్కు దగ్గరికి వెళ్ళాలి, దేవుని ద్వారా ప్రేరేపించబడే ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలి, మనం ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దైవజనుడు ఒక ప్రవక్తగా ఉంటాడు, ఆయన ప్రార్థన చేసి చెప్తాడు మన గాడిదలు ఎక్కడ పడిపోయినాయో. అసలు దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు కానీ ప్రియులారా, మన పుట్టకే దేవుని దేవుని యొక్క చిత్తం. మనం మన జీవితంలో ఏయ్యో జరగాలనుకుంటాం. గాడిదలు దొరికితే చాలు నాకు ఇన్కమ్ వస్తుంది, అంతేనా? గాడిదలు దొరికితే నాకు ఉపాధి లభిస్తుంది. మా నాన్నకి మాకు గాడిదలే జీవనాధారం. గాడిదలను వెతుక్కుంటూ వెండి తీసుకొని వస్తే గాడిదల అడ్రస్ దొరకలా. గాడిదల అడ్రస్ దొరకకపోతే ఆ ఊర్లో వాడికి ఏంటంటే, ఇజ్రాయేలీలో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యము ఆ రోజుల్లో మనలాగా ఇట్లా పుస్తకాల రూపంలో కూర్చొని మనకి ఇట్లా లెక్చరర్స్ లేదా టీచింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ కాలంలో స్వరం ప్రవక్త దగ్గరికి వస్తుంది, ప్రవక్త వచ్చి వాటిని బయట చెప్తాడు. ఖచ్చితంగా ఆ ప్రవక్తను వాళ్ళు నమ్మాల్సిందే. ద్వితీయోపదేశకాండంలో దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి భాగంలో 20వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఆయన ప్రవక్తలను మీరు నమ్ముకోండి, పెందల కడనే ప్రవక్తలను మీ దగ్గరికి నేను పంపుతున్నాను. ఆయన సేవకులను నమ్ముకోనండి. ఫస్ట్ దేవుని నమ్ముకోండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్మండి, ఆయన వాక్యాలను మీరు స్వీకరించండి. ఇప్పుడు మన దగ్గరకంటే ఈరోజు బైబిల్ వచ్చింది, మన దగ్గరికి ఈరోజు అంటే 7 నక్షత్రికులు వచ్చారు. మన దగ్గరకు ఈ రోజున 12 మంది గంపలకు సాదృశ్యంగా 12 మంది అపోస్తులు వచ్చారు. వాళ్ళు వచ్చి మనకి గ్రంథాలను చూపిస్తూ, బెరయా సంఘం ఉంది, బెరయా సంఘం బెరయా సంఘములో ఆ పౌలు గారి కాలంలో ఏమైందంటే ఇట్లాంటి పుస్తకాలు ఇవ్వబడ్డాయి. పౌలు గారు చెప్తున్న వాక్యాలు అలా ఉన్నాయా లేవా అని వాళ్ళు పరిశీలన చేసుకుంటూ వచ్చారు. అంటే చూడండి, ఒక కాలంలో గ్రంథం ఉంది, ఒక కాలంలో గ్రంథము లేదు. గ్రంథము లేని కాలంలో దేవుడు ప్రవక్తలను ఉపయోగించాడు, గ్రంథము లేని కాలంలో దేవుడు న్యాయాధిపతులను ఉపయోగించాడు, గ్రంథము లేని కాలంలో దేవుడు క్రైస్తవ రాజులను అభిషేకించాడు. గ్రంథం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అపోస్తులను దేవుడు పంపించాడు. మీ దేవుడు
మీ మధ్యకు వస్తాడని, మీ దేవుని యొక్క వాక్యం ఎంతమంది దగ్గరికి వచ్చిందో వాళ్ళు దైవములని మీ గ్రంథములో రాసి లేదా ధర్మశాస్త్రం అని కీర్తనలో రాయబడిన లేఖనాన్ని యోహాను సువార్తలో 10వ అధ్యాయము 8వ అధ్యాయం తెరిచి చూపిస్తున్నాడు. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చినో దైవములని రాయబడి ఉన్నది. అది మీరు ఇప్పుడు చదువుతున్నారు. అంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధనలో గ్రంథం లేదు, క్రొత్త నిబంధనలో గ్రంథం ఉన్నది. మరలా చెప్తున్నాను, పాతకాలములో పుస్తకములు లేవు. పాతకాలములో దేవుని వాక్యం, అందరూ చెప్పండి, ఆది యందు వాక్యం ఉండేను. ఎలా ఉండేను? ప్రవక్తలలో ఉండెను. ఆది యందు దేవుడు ఉండెను, అంతేనా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము మన యొద్దకు వచ్చాను. మన యొద్దకు రావటానికి దేవుడు సమయం ఎంతో తెలుసా? 4000 సంవత్సరాలు. మన దాకా దేవుని వాక్యం మన కాలం దాకా రావడానికి దేవుడు తీసుకున్న సమయం 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలుగా ఆది కాండము నుండి మలాకి గ్రంథం యొక్క కాలం 4000 సంవత్సరాలు. దాన్నే మనం చాలాసార్లు చెప్పాం. ఆదాము నుంచి నోవాహు, నోవాహు నుంచి యేసుక్రీస్తు. ఇంకా లెక్క అంతే. ఆదాము నుంచి నోవాహుకి అప్పటికే 7 కాలాలు అయిపోయింది. మరలా చెప్పాలంటే నోవాహు నుంచి యేసుక్రీస్తుకి మరలా 2000 సంవత్సరాలు. చెప్పండి, ఆదాము నుండి నోవాహుకి 2000 సంవత్సరాలు, నోవాహు నుంచి యేసుక్రీస్తు కాలానికి 2000 సంవత్సరాలు. అంటే టోటల్గా ఇటు ఆది కాండం నుంచి ఇటు మలాకి గ్రంథం వరకు దేవుడు తీసుకున్న కాలం ఎంతయ్యా అంటే దగ్గరికి 4000 సంవత్సరాలు. అంటే మనం కాలాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాలం మనకు అవసరమా అంటే అవసరం. కాలం తెలుసుకోకపోతే ఎట్లాగా? ఇప్పుడు మన కాలం తెలుసుకోకపోతే మనకు కూడా వృద్ధాప్యం వస్తూనే ఉంటుంది. ఏ దినము మనం చనిపోతాం తెలియదు, కానీ ముసలింటికలు వస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది, రకరకాల శరీర మార్పులు మనలోనే వస్తున్నాయి. అంటే సిగ్నల్ ఏంటి? మనం తొందరగా దేవుని యొక్క వాక్యమును చూడాలి అని అర్థం. మనం గతించిపోయే లోపల దేవుని వాక్యం మొత్తం నేర్చుకోవాలి. మనకి ఇప్పుడు భూమి మీద దేవుడు ఇచ్చింది గ్రేస్ అంటారు. గ్రేస్ అంటే ఏంటి? కృప. భూమి మీద మనం బ్రతుకుతుందే వాక్యం తెలుసుకోవటానికి. ఇది నాలెడ్జ్ అండి, దైవ జ్ఞానం అంటారు. ఇప్పుడు చాలా ఇంటలెక్చువాలిటీ చాలా ఉంది లోకంలో. అది ఒక రోజుకి ఖతమైపోద్ది. అందుకని పత్రికల్లో యాకోబు పత్రిక అనుకుంటా, ఈ లోక జ్ఞానం వెర్రితనం. అదేంటండి పాస్టర్ గారు, ఇంత జ్ఞానం సంపాదించినా దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోకపోతే వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అందరూ చెప్పండి, సమస్తం భూమి కింద నరుని ప్రయాసలు వ్యర్థం, భూమి కింద ఎడ్యుకేషన్ వ్యర్థం, భూమి మీద ఉన్న సైన్స్ వ్యర్థం, భూమి మీద ఉన్న ప్రాజెక్టులు వ్యర్థం. వ్యర్థం వ్యర్థం అంటాడు ఏంది ఇతగాడు? ఒకప్పుడు జువాలజీ చేసిన వ్యక్తి, ఒకప్పుడు బొటనీ చేసిన వ్యక్తి, ఒకప్పుడు సకల గ్రంథాలు చదివిన వ్యక్తి. సొలొమోన్ అంటే మామూలుడా? బ్రాకెట్లో ఎన్ని బిరుదులు ఉంటాయో అన్ని డిగ్రీస్ చేశాడు. సొలొమోన్ అంటే మహాజ్ఞాని. ఏ కాలానికి? పాత నిబంధనలో మహాజ్ఞానము కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సొలొమోనే. సొలొమోన్ అంత పెద్ద గ్రంథాలు బాటనీ గురించి రాశాడు, జువాలజీ గురించి రాశాడు, జంతుశాస్త్రం రాశాడు, బయాలజికల్ సైన్స్ గురించి రాశాడు. ఇన్ని రాసిన అంటున్నాడు చివరికి అంతా వ్యర్థం, అంతా వ్యర్థం. ప్రసంగి గ్రంథం బాగా ఉంటుంది, చదువుకోండి. బైబిల్ ఏం చేయాలంటే ప్రియులారా, రోజు చదవాలి, లేదా బైబిల్ గురించి రోజు వినాలి. నేను చెప్తాను మీకు ఒక సింపుల్ అడ్రస్ చెప్తా. మీరు మంచిగా దేవుని జ్ఞానం పొందుకోవాలంటే ఈ కాలానికి దేవుడు 1206 వర్తమానాలు ఇచ్చాడు. ఈ కాలానికి దేవుడు 1206 టేపులు ఇచ్చాడు. మీరు వాటిని తినండి, వాటిని తాగండి. మరలా చెప్తున్నా, తెలుగు చెప్తున్నా, పుస్తకాలను తినండి, పుస్తకాలను తాగండి. ఇది మనకే అర్థమైంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. పుస్తకాలు తినమంటాడు ఏందైనా, పుస్తకాలు తాగమంటాడు ఏంటి? నేను జీవాహారం, నన్ను తినండి అంటేనే వాళ్ళకి అర్థమైంది. కొంతమందికి అర్థం కాలేదు, 78 మందికి అర్థం కాలేదు. తీసి పక్కన పెట్టండి. వాళ్ళు అర్థమయ్యే వాళ్ళు ఎవరో ఉంటారు కదా.
78 మందిలో 11 మందే మిగిలిపోయారు. 12 మందిలో కూడా ఒకడు కల్తీ వ్యక్తి ఉన్నాడు, అతను కూడా వెళ్ళిపోవాలా అన్నాడు. అంటే ఏంది? ఈ జీవాహారము నేనే, నన్ను తినండి అన్నాడు. ఈ జీవజలమును నేనే, నన్ను త్రాగండి అన్నాడు. జీవాహారం నిన్నెట తింటాం ప్రభు అంటే, నా మాటలు చెప్తున్నప్పుడు, నా మాటలు మీరు వింటున్నప్పుడు తింటమే. ఇప్పుడు మీరు వింటున్నారంటే తింటున్నారు. ఇప్పుడు మీరు తాగుతున్నారు దేవుని వాక్యం. నా దగ్గరికి రండి దప్పికొన వాళ్ళారా, మీ దాహమును నా దగ్గర తెచ్చుకోండి. నా దగ్గర నీళ్లున్నాయి రండి, ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా. ఇంత దూరం రావటం ఎందుకు నేను మధ్యాహ్నం పూట అంటే, లేదమ్మా నీకు నీళ్లు భర్త వచ్చినప్పుడు వస్తాయి. భర్త 7వ కాలంలో వస్తాడు, భర్త 7వ సంఘకాలంలో వస్తాడు. ఆ భర్త వాక్యం ఒక ప్రవక్తలో ఉంటుంది. ఆ ప్రవక్త ఎవరు బయలుపడతాడో వాళ్ళ కుటుంబాలు ధన్యమైనవి. ఆ భర్త యొక్క నీళ్లు మీకు 1206 పుస్తకాల రూపంలో ఇవ్వబడుతున్నాయి. ప్రతిరోజు ఒక పుస్తకం తీసుకొని కూర్చుంటే ఈ లోకంలో నువ్వు ఎందుకు వచ్చావు, ప్రతిరోజు ఒక్కొక్క టేపు అంటే రికార్డు మీరు వింటే ఈ భూమి మీద నీ జీవిత గమనం ఏంటి, ఏ కాలంలో నువ్వు ఉన్నావు, కాలాలు ఏంటి, కాలముల యొక్క సంగ్రహము ఏంటి, కాలాలన్నిటినీ దేవుడు ఎలా విడగొట్టాడు, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలము, ఈ యొక్క కాలములన్నీ కూడా నేర్చుకుంటే ఈ కాలంలో ఎన్ని కాలాలు ఉన్నాయి, చక్రములో చక్రముగా ఏ విధంగా ఉన్నాడు, ఇదంతా కూడా ఒక పెద్ద గని తవ్వుకోవాలి. ఇప్పుడు ఆస్తి అంటే సంపాదించుకుంటామమ్మా, కానీ దేవుని వాక్యం ఎలా సంపాదించుకోవాలి? ఒకడు లోకం అంతా సంపాదించుకున్నాడు, ఉపయోగం ఏముంది? వాడి జీవిత గమనం ఏందో తెలియట్లా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కావట్లా, వాడి పరిస్థితులు ఏందో అర్థం కావట్లా. ఒక లోకం అంతా సంపాదించుకొని ధనవంతుడు చనిపోయినట్టు చనిపోకూడదు. ధనవంతుడికి జ్ఞానం ఉన్నది, నేను కాదంట్లా. జ్ఞానం ఉంటేనే సంపాదించుకుంటాం. జ్ఞానం లేకపోతే ఉద్యోగాలు వస్తాయి అంత ఈజీ అనుకుంటున్నారు ఏంటి? జ్ఞానం లేకుండా వ్యాపారాలు చేయగలుగుతాం అంత ఈజీ అనుకుంటున్నారు ఏంటి? జ్ఞానం లేకుండా ఇన్ని సంపదలు, ఆస్తులు సంపాదించుకోవటం చాలా కష్టం. అది కూడా జ్ఞానమే. నేనంటాను అది లోక జ్ఞానం. లోక జ్ఞానం కాదు నేను ఇచ్చేది. నేనిచ్చే జ్ఞానము 7 స్తంభాలలో ఉన్నది. మీరు ఎప్పుడన్నా బైబిల్ చదివితే అందుకే మీకు అర్థమవుతుంది. 9వ అధ్యాయం సామెతలు అంటాడు, జ్ఞానము చెక్కుకున్నది 7 దూతలను చెక్కుకున్నది. జ్ఞానము చెక్కుకున్నది 7 సంఘకాలను. జ్ఞానము 7 మనుషులను చెక్కుకొని, ఆ జ్ఞానము 7 మనుషుల్లో నుంచి మనకు సంపూర్ణంగా చెప్పక ముందు ఆ జ్ఞానం ఎక్కడుందంటే ప్రవక్తలలో ఉన్నది. ప్రవక్తలు దేవుని కన్నులు. ప్రవక్త దేవుని జ్ఞానంతో మాట్లాడతాడు. ప్రవక్త తనంతటా తను ఏది కూడా మాట్లాడటానికి వీల్లేదు పిల్లగా. ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడితేనే ఆ ప్రవక్తలో నుంచి మనం వినగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇది సంపాదించుకునే సమయం. ఎలీషా అంటాడు, ఇది ఏ సమయం? గ్యాజీ ఎక్కడికి వెళ్ళావు? ఇది ఏ సమయం? నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నేను మహా ఉంటే నీ దగ్గరే ఉంటా, లేకపోతే యూరినల్స్కి వెళ్ళి ఉంటాను, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళి ఉంటా, జస్ట్ ఇక్కడే ఉన్నా నేను. మీరే లోపల ప్రేయర్ చేసుకుంటున్నారు. లేదు లేదు, నన్ను డిసీవ్ చేయబాకు, నన్ను మోసగించబాకు. డోంట్ లై యువర్ సెల్ఫ్ ప్లీజ్. నువ్వు అబద్ధం ఆడబాకు. నా మనస్సు నీతో రాలేదు ఎందుకనా? నీ మనసు ఏందయ్యా? నా మనసు బంగారాల మీద లేదయ్యా, నా మనసు వెండి మీద లేదయ్యా. నువ్వెందుకని ఆ కుష్ఠరోగి యొక్క వెండి కోసం అంతగా ఏంది అంత స్పీడ్ పరిగెత్తుతున్నావు? గుర్రాల కంటే మరి అంత ఘోరంగానా? ఏమయ్యా, ఇది సంపాదించుకునే సమయమా? ఇది ద్రాక్ష తోటలు సంపాదించుకునే సమయమా? ఇది వ్యవసాయ భూములు సంపాదించుకునే సమయమా? ఇది సంపాదించుకునే సమయం కాదు. కానీ పౌలు గారు అంటారు ఇది క్రీస్తుని సంపాదించుకునే సమయం అంటాడు. నేను సంపాదించుకున్నా, నేను క్రీస్తుని, ఇక బ్రతికేదే నాలో క్రీస్తు. బా, వాట్ ఏ మార్వెలస్ స్టేట్మెంట్. ఇక బ్రతికేదే నాలో క్రీస్తు. అందుకని మీరు నన్ను వెంబడించండి. ఒక మనిషిని వెంబడించడం ఏంది? నాన్సెన్స్. మనం ఎవరికైనా ప్రవక్త విలియం మ్యారన్ అన్నాము, ఈ కాలానికి పంపించబడిన సేవకుడు అండి, ఆయన దగ్గరికి వస్తే మర్మాలన్నీ బయలుపరచబడతాయి. బైబిల్లో ఉంది కదండి 7వ దూత పలుకు దినములని. మరి ఆ 7వ దూత పలుకు దినములే ఈ దినములు సార్. ఆ 7వ దూతే ఈ కెంటకీ రాష్ట్రంలో పుట్టిన ఈ సేవకుడు అండి. ఈయన దగ్గరికి వస్తే మనకన్నా ఆ విషయాలన్నీ బయలుపరచబడతాయి. ఆ రోజు గాడిదలు పోయింది, మళ్ళీ వస్తుంది లేఖనంలో.
గాడిదల అడ్రస్ దొరకాలంటే దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళాలి. గాడిదల అడ్రస్ దొరకాలంటే ఇశ్రాయేలు ప్రజల వాడుక ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ప్రతి కాలంలో అంతే. కాబట్టి ఈ కాలంలో కూడా మనకు అడ్రస్ తెలియాలి. పరలోక పెళ్లి కుమారుని యొక్క అడ్రస్ తెలియాలి, గాడిదల అడ్రస్ కాదు. నూతన యెరూషలేము యొక్క అడ్రస్ తెలియాలి. శరీర మార్పు ఎలా జరిగిద్దో ఆ అడ్రస్ తెలియాలి. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం మోసం చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నక్షత్రం లేకపోతే యేసు ప్రభువును కనుక్కోవటం చాలా కష్టమయ్యేది. తూర్పున మేము ఒక నక్షత్రం చూసి ఆ నక్షత్రం చూసి మా ప్రయాణం కట్టాం. నక్షత్రం యాడికి వెళ్ళిపోయింది? మాయమైపోయింది. కాసేపు కనబడలేదు. నక్షత్రం కనబడేసరికి వీళ్ళ జర్నీ కూడా ఆగింది. యాకోబులో నక్షత్రం పుట్టును, యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఒక నక్షత్రం కూడా పుట్టింది. తెలుసా? మీకు చాలామంది తెలుసు, దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. ఆ నక్షత్రం ఆగిపోగానే వీళ్ళు మనుషులను సంప్రదించారు. మనుషులు ఏం చేశారు? రాంగ్ సర్వేలు ఇచ్చారు. మనుషులు ఏం చేశారు? రాంగ్ సర్వే రిపోర్ట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, అసలు ఆయన పుట్టలేదండి, పుడితే మాకు తెలుస్తుంది కదా, మీరెట్టొచ్చారంటే మేము జ్ఞానులం, తూర్పు దేశములో నుంచి వచ్చాం, తూర్పు దేశంలో దేవుని కొరకు ఒక నక్షత్రం పుట్టింది, 3 నక్షత్రాలన్నీ కూడా ఆర్డర్లో వచ్చి ఆగిపోయి పెద్ద నక్షత్రంగా శక్తిగా అవతరించితే మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము. ఆయన ఎక్కడ పుట్టాడో అడ్రస్ చెప్పండి అంటే రక్షకుడు లేడు, ఏమి లేడు. ఇక్కడ హేరోదే రాజు పుస్తకాలన్నీ తీసి చూపించారు. వాళ్ళు చెప్తున్న ప్రకారం రికార్డ్స్ చూస్తే నక్షత్రం పుట్టింది సార్. పుడితే పుట్టవచ్చులే, నేనే ఇక్కడ రక్షకుడిని, నేనే ఇక్కడ ప్రభువుని, నేనే రాజుని, నన్నే మీరు ఆరాధించాలి, నక్షత్రం లేదు. ఒకవేళ అబ్బాయి సరే మీరెవరో శాస్త్రజ్ఞులో, జ్ఞానులో, ఖగోళ శాస్త్రజ్ఞులో, అంతే కదా, వాళ్ళెవరు? ఖగోళ శాస్త్రజ్ఞులు. మీకు కనుక అడ్రస్ తెలిస్తే నాకు కూడా వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి దండం పెట్టుకుంటా. అంత ఒడిదే. ఒక సింహాసనం ఎక్కినవాడు, ఒక కుర్చీని అనుభవించినవాడు కుర్చీ దిగాలంటే వాడికి ఎంత బాధ. అందుకనే ఈ మనుష్యులను సంప్రదించినంత కాలం మనకి దేవుని రాకడ అర్థం కాదు. మళ్ళీ చెప్తానండి, మీరు బైబిల్ కాలేజీలు సంప్రదించినంత కాలం, మీరు యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, దూరదర్శిని లేదా టెలివిజన్, ఈ టెలివిజన్ అంటే టీవీ, వీటిల్లో మీరు వాక్యమును ఎంతగా మీరు రీసెర్చ్ చేసినా ఆయన అడ్రస్ దొరకదు. ఆయన అడ్రస్ దొరికేది సోషల్ మీడియాలో కాదు, ఆయన అడ్రస్ దొరికేది యూట్యూబర్స్లో కాదు, మీరు అనుకుంటున్న ఫెమిలియర్ స్పీకర్స్ కాదు, ఒక రిచ్ సంఘాల్లో దేవుని రాకడ అసలు వాళ్ళకి రాకడే తెలియదు. ఎందుకు తెలియదంటే అవి మూయబడిన సంఘాలు, ప్రత్యక్షత మూయబడిన సంఘాలు. ప్రత్యక్షత తెరవబడింది ఆ కాలంలో జ్ఞానులకి, ప్రత్యక్షత తెరవబడింది ఆ కాలంలో గొర్రెల కాపురులకి, ప్రత్యక్షత ఎన్నికల్లో ఉన్న వారికి తెరవబడింది. కాబట్టి ఆ అడ్రస్ తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నక్షత్రం మరలా వచ్చేసింది. ఆ యెరూషలేము దగ్గర, యెరూషలేం ఏంటంటే జంక్షన్. అది యెరూషలేం అంటే అదొక పెద్ద అడ్డ, క్రైస్తవులకు అడ్డ, మత గ్రంథాలకు అడ్డ, పరిసయ్యులకి అదొక కేంద్రం. ఇట్స్ ఎ సెంట్రల్. పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దుకేయులకి, హేరోదీయులకి, ప్రధాన యాజకులకి ఒక కేంద్ర నిలయం ఏంటంటే యెరూషలేం. యెరూషలేముకి రాగానే నక్షత్రం మిస్ అయింది. పనిలే మనకి నక్షత్రంతో. ఇక్కడ బైబిల్ కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇక్కడ మత ప్రవిష్టులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ గురించిన ఆ అడ్రస్ తెలుస్తుంది అని ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళారు, ఆ యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళారు, ఆ సోషల్ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? నేను పరిశీలన వాళ్ళతో పోలుస్తున్నా. వాళ్ళు ఏం చేశారు? రాంగ్ గైడ్ చేశారు. ఎందుకంటే దేవుని వాక్యం బోధించడానికి నక్షత్రాన్ని ఎన్నుకున్నాడు. దేవుని వాక్యం యొక్క రాకడ నక్షత్రంలో దాచబడింది. ఈరోజు నక్షత్రం లేకుండా నీకు కూడా రాకడ తెలియదు. మళ్ళీ పొలంలో దూత వచ్చాడు. దూత వచ్చి అడ్రస్తో సహా వాళ్ళని నడిపించాడు. దూత ఎవరు? వాళ్ళు గొర్రెల కాపలు.
దూత పరిసయ్యుల దగ్గరికి రాలా, దూత శాస్త్రుల దగ్గరికి రాలా. ఎంత కృప చూసారా? పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళు, గొర్రెలను కాల్చుకుంటున్న వాళ్ళు, మనం పైకి చూడటానికి వాళ్ళు అట్నే ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని ఎన్నికలో ఉన్నారు. దాన్ని ఏమంటాం మరి? ఇప్పుడు ఫరో యొక్క కిటికీలోని చూస్తే ఎట్లా ఉంది? ఫరో యొక్క కిటికీలోంచి ఫరో కళ్ళకి ఎట్టుందంటే వీళ్ళందరూ నా బానిసలు. అదే ప్రజలని మోషే తన కళతో చూశాడు. దేవుని ప్రజలతో నాకు సహవాసం కావాలి, నాకు ఇల్లు వద్దు, నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ఈ రాజకీయం వద్దు, నాకు ఈ సింహాసనం వద్దు, అసలు ఈ ఫరో కుమార్తె కొడుకు అని ఈ దత్తత నాకు అసలు ఇంట్లో అవసరం లేదు. ఏంది అట్టయిపోయాడు? వాక్యం నిజంగా నీకు అర్థమైతే నువ్వు అట్టనవుతావు. ఒక క్రొత్త మనసు వస్తుంది నీకు, ఒక క్రొత్త సృష్టి అవుతావు. దేవుని వాక్యం కోసం పరిగెత్తుకొని వస్తావు. అసలు వాక్యం నేను వాళ్ళ దగ్గరికి ఏమో జనాలు పరిగెత్తుకొని వెళ్తున్నారు. నాకు అదే ఆశ్చర్యం. 4ంటికి మా మామయ్య చర్చి పెడితే 4ంటికి వచ్చేస్తారు జనాలు. నా భలే విచిత్రం. ఎంత జీవం కలిగిన దేవుని వాక్యం మనం చెప్తున్నాం. ఎన్నికలో ఉన్నోళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఏది మన సంఘం గురించి నాకు ఒక డౌట్. ఎన్నికలో ఉన్నవాళ్ళు వాక్యం కోసం పరితపిస్తారు, వాక్యం కోసం పరిగెత్తుతారు, వాక్యం కోసం తృష్ణగొని ఉంటారు. అందరూ చెప్పండి, దుప్పి తృష్ణగొని ఉన్నది. నీటివాగుల కోసం దుప్పి ఆశగొని ఉన్నట్టుగా. దుప్పికి ఆశ ఏంటి? నీటివాగులు కావాలి. నీటివాగుల దగ్గరికి పరిగెత్తుకుపోద్దంట. దాని ఆశ ఏంటి? నీటివాగుల కోసం దుప్పి ఆశపడుతుంది. అది పెద్ద చరిత్ర. గాయమైంది, రక్తం అంతా పోతుంది. మనకు కూడా గాయమైంది. సాతాను గాయం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అనే గాయం, పిల్లల సమస్యలు అనే గాయం. మనం కూడా పరిగెత్తున్నాం. ఎట్టా ఈ గాయం అంతా రిపేర్ అవ్వాలంటే వాట్ షుడ్ ఐ డూ అబౌట్ మై womb? సో షీఈ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్. వై షీఈ్ రన్నింగ్? ఆమెను ఏమంటారు? దుప్పి, డీర్. ఈ డీర్ ఏం చేస్తుందంటే వాటర్ కోసం రన్నింగ్ చేస్తుంది. ఉరుకుతూ ఉంది. దానికి విరుగుడు, దానికి సమాధానం ఎక్కడో ఖచ్చితంగా తెలుసు. అది కూడా అడవిలోనే పుట్టింది. అడవిలో వాక్యం కోసం పరిగెత్తుతుంది. అడవిలో ఆ వాక్యం దగ్గరికి వెళితేనే, ఆ వాక్యాన్ని కరెక్ట్గా సమయానికి రీచ్ అయితేనే ఆమె జీవితము ఆ డెత్లో నుంచి బయటకు వచ్చింది. వేటగాడు గురి చూసి కొట్టాడు, టార్గెట్ చేశాడు ఎవరిని? దుప్పిని. దుప్పి చచ్చిపోయే పరిస్థితి. దుప్పి బ్రతకాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దుప్పి నీటి వాగుల దగ్గరికి వచ్చి ఆ నీటి వాగులను ఎప్పుడైతే గతికిందో అప్పుడు బ్లీడింగ్ అంతా ఆగిపోయింది. ఆమేన్. 12 సంవత్సరాల రోగి యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే చచ్చేదే. గుర్తుందా మీకు బైబిల్లో? నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంబీబీఎస్ డాక్టర్ మీ మనోడైనా, మళ్ళీ చెప్తున్నానండి, ఎంబీబీఎస్ డాక్టర్ మీ మనోడైనా, ఈ గుండె పనిచేయాలంటే దేవుని కృపే. లయ అంటే ఏంటంటే దాని ఈక్వేషన్స్. గుండె లయ, ఆ శబ్దం, ఆ వేగం, ఆ స్పీడు, ఆ గుండెలో గదులు, ఆ గుండెలో నాళాలు, ఇవన్నీ సరిగ్గా ఛాంబర్స్ అన్నీ పనిచేయాలంటే దేవుని కృప. ఇది ఈ మిషన్ పెట్టిన దేవుడు, డాక్టర్ కాదు. ఎన్నో వైద్యశాలలకు వెళ్ళింది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్న ఆస్తి అంతా ఖర్చు చేసింది. ఎవరి దగ్గరికి వచ్చింది? వాటర్ దగ్గరికి వచ్చింది. ఆ దుప్పిని గాయం పెట్టి కొట్టాడు. ఆ దుప్పిని వేటగాడు ఏం చేశాడంటే గురి చూసి 12 సంవత్సరాల నుంచి రోగం వచ్చేటట్టు కొట్టాడు. అది గాయం. ఆ గాయములు ఎవరి దగ్గర క్లియర్ అయితే? అందరి కోసం గాయములు చేయబడ్డ ఒక వ్యక్తి ఉన్నాడు, అందరి కోసం దెబ్బలు తిన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అందరూ చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత నీ క్యాన్సర్కి స్వస్థత, నీ ఎయిడ్స్కి స్వస్థత. 90% రోగాలు ఎందుకు వస్తాయి చెప్పాను మీకు చాలాసార్లు. ఇతరులను క్షమించకపోవటం వల్లే, ఇతరుల మీద ద్వేషం పెట్టుకోవటం వల్లే. 99% రోగాలకు కారణం క్షమాపణ లేకపోవటం. మానవ జీవితంలో క్షమాపణ రావాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నప్పుడే ఆయనకి ఆ స్వస్థత వరం వచ్చింది. ఆమెం చెప్తారా? ఆ స్వస్థత మనకి ఎలా వస్తుందంటే, నువ్వు కూడా వీళ్ళందరినీ క్షమిస్తున్నా ప్రభు అంటే నీకు కూడా రోగం తగ్గింది. ఇంత ఈజీనా?
నువ్వు విజయవాడ కూడా వెళ్ళాల్సిన పనిలే, నువ్వు హైదరాబాద్ కూడా వెళ్ళాల్సిన పనిలే, ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే అమెరికా కూడా వెళ్ళాల్సిన పనిలే. ఇతరులను క్షమిస్తే రోగాలన్నీ తగ్గుతాయి. నువ్వు లండన్ కూడా వెళ్ళాల్సిన పనిలే, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పనిలే. ఎక్కడికి వెళ్ళి నీలోనే ఉంది క్షమాపణ గుణం. ఎన్నిసార్లు క్షమించాలంటే ఎన్నిసార్లు అయినా. కాబట్టి ప్రియులారా, ఈరోజు నా అంశం ఏంటంటే ప్రవక్తను అర్థం చేసుకొనుట. నీకు ప్రవక్త అర్థం కాకపోతే ప్రకటన గ్రంథం అర్థం కాదు. నీకు ప్రవక్త అర్థం కాకపోతే నూతన యెరూషలేము ఎట్లా తయారైందో నీకు అర్థం కాదు. ఎందుకంటే ఈజ్ ద కీ, ప్రాఫిట్ ఈజ్ ద కీ. తాళం చెవండి ఆయన. ఇప్పుడు రోషి అన్న నేను ఫోన్ చేశాను, తాళం తీసుకొని వస్తేనే కూర్చున్నాను. తాళం లేకపోతే దాన్ని పగలగొట్టాలో, దానికి ఏయో రిపేర్లు ఉంటాయి మళ్ళీ. అసలు తాళం ఉంటే కరెక్ట్గా ఉంది కదా, ఆ లివర్స్ కరెక్ట్గా ఉండాలి. ఆ లివర్స్లోనికి ఆ యొక్క కీ వెళ్ళిపోవాలి, ఆ లివర్స్ని తిప్పాలా. ఇంత పెద్ద ధనం మీకు ఓపెన్ అయింది, ఛాంబర్స్ ఓపెన్ అయినాయి మీకు. ఇప్పుడు డబ్బు చాలా ఉంది బ్యాంకులో, సేఫ్ లాకర్స్ అని అంటారు, సురక్షితమైన లాకర్స్. నీ డబ్బు, నీ సంపద, నీకు సంబంధించిన డాక్యుమెంట్స్, విలువైన ఆ గోల్డ్ బిస్కెట్స్, ఆ దానం, అది వాట్ ఎవర్ ఇట్ మీరు, ఆ ప్రాపర్టీ అంతా మీరు సేఫ్ లాకర్స్. మీ దగ్గర ఏముండాలా? తాళం. తాళం లేకపోతే, అందుకని దావీదు యొక్క తాళపు చెవులు మనకే ఇవ్వబడ్డాయి. పాతాళం యొక్క తాళపు చెవులు దేవుడు తీసుకొని పరలోకం యొక్క తాళపు చేతులు మనకిచ్చాడు. ఆ తాళమే అపోస్తులు. పరలోకం యొక్క తాళపు యొక్క చెవు ఎవరంటే ఈ కాల ప్రవక్త. మీకు పరలోకం యొక్క తాళపు చెవి ఇస్తున్నా. తాళం లేకుండా ఇల్లు ఎట్టు ఓపెన్ అవుతుంది? తాళం వెరీ ఇంపార్టెంట్ అమ్మా, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, గురి చూసి కొట్టాడు 12 సంవత్సరాల నుంచి. ఆమె గాయం అయిపోయింది. ఇప్పుడు ఆ గాయము అది కట్టబడాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మల్టీ స్పెషాలిటీకి వెళ్ళాలి, పనిగాల. సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాలి, పనిగాల. ఇంకో డయాగ్నోస్టిక్కి వెళ్ళింది, పనిగాల. ఇంకా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళింది, పనిగాల. ఇంకా ఎన్ని పేర్లు పెడతారో మీరు వైద్యానికి, అన్ని రకాల దగ్గరికి వెళ్ళింది. నో నో నో, అన్నీ బాగానే ఉన్నాయమ్మా, చేసేదేమి. ఈ 10 లక్షలు కట్టమ్మా, స్కాన్ తీసి చెప్తాం. మీకు మొత్తం టోటల్ బాడీ స్కాన్ చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, ఏయో చెప్పారు. టోటల్ బాడీ స్కాన్ అన్నారు, పెట్ స్కాన్ అంటారు, ఎంఆర్ఐ స్కాన్ అంటారు. మనిషికి ఎన్ని రకాల నరాలు ఉంటే అమ్మా, అసలు పుట్టింది మనం 16 మూలకాలతో. ఈ 16 మూలకాలు భూమిలోంచి వచ్చాయి. అసలు ఆ భూమిని ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానం మనకు లేదు. ఆ భూమిలో నుంచి 16 మూలకాల్లో నుంచి మానవ దేహం తయారు చేయబడింది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 స్పూన్, 2 చెంచాల మట్టి. నువ్వు అయ్యో నేనంతేనా, నా నేను పెద్ద రింగ్ మాస్టర్ అనుకున్నా. అయితే ఏంటి, మనుషులు అనుకుంటారు అసలు నేనేంటి, నేనెవరు, నా స్థాయి ఏంటి, నా కులం ఏంటి? యూజ్లెస్ ఫెలో. కులం గురించి ఇంకా ఆలోచిస్తున్నావా అని యేసుప్రభు అంటాడు. నా డబ్బు ఏంటి, నా పరపతి ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నేనేంటి? వాడు కూడా ఎగిరాడు యేసుప్రభు దగ్గరికి రాకముందు. ఎవరు? నయమాను. నేనేంటి వాగులో మునగటం, నేనేంది 7 సార్లు మునగటం, నేనేంది 7 నక్షత్రాలు నమ్మటం, నేనేంది 7 సంకాలాలు నమ్మటం, నాకేంది 7 దూతలు అవసరం, నాకేంది వర్తమానం. కుష్ఠరోగం అంతే అంటించుకొని అంతే నువ్వు ఉండాలంటే అయ్యా కుదరదు. నీ కుష్ఠరోగం తగ్గాల. ప్రతి ఒక్కరికి ఒక కుష్ఠరోగం ఉంది. నేను చెప్పే శరీర కుష్ఠరోగం కాదు, నాకేడుంది. నీకు నిజంగా లేదు, నీకు శరీర కుష్ఠరోగం లేదు, నీ దగ్గర ఆత్మీయ కుష్టి చాలా ఉంది. అది పోవాలంటే వైప్ అవుట్ జరగాలి. అది తుడిచివేయబడాలంటే యు నీడ్ ఏ ప్రాఫిట్. గట్టి చప్పలు కొట్టండి. అదే తెలుగు చెప్తున్నా, మీకు ఒక ప్రవక్త అవసరం ఉన్నది. ఎన్నున్న ప్రవక్త అవసరం. ఇక్కడ గాడిదలు పోయింది, ప్రవక్త అవసరం ఉంది. గాడిదలు దొరకాలి, ప్రవక్త అవసరం ఉంది. గాడిదలు నీకు తెలియబడాలి, నీకు ప్రవక్త అవసరం ఉంది. గాడిదలు సరేలే కానీ, గాడిదలు దొరికినీలే కానీ, గాడిదల సంగతి పక్కన పెట్టి గాడిద మళ్ళీ చెప్తాను.
గాడిదల సంగతిని పక్కన పెట్టు గాడిద అన్నాడు. గాడిదల గురించి కాదు, నిన్ను దేవుడు రాజుగా చేయబోతున్నాడు. ఓ ఐసి, నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని ప్రవక్త దేవుడిచ్చిన దీర్ఘదర్శనం అంతా కూడా సౌలు మీద దేవుని యొక్క చిత్తం ఏమున్నదో, సౌలు దేవుడు ఏ విధంగా మొదటిగా ఇజ్రాయేల్ దేశం మీద ఒక రాజుగా ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడో, ఎవ్రీథింగ్ వాజ్ రివీల్డ్ బై ఎ ప్రాఫిట్ ఇన్ ద టైమ్స్. ప్రతిది కూడా బయలుపరచబడింది ఆ కాలంలో ఒక ప్రవక్త ద్వారా. ఆ ప్రవక్త గారి పేరేం పేరమ్మా? శామ్యూయేల్. అందులో చెప్పండి, సమూయేలు ప్రవక్త. చెప్పండి అమ్మా, సమూయేలు ప్రవక్త, శామ్యూయేల్ ద ప్రొఫెట్. ఆ ప్రాఫెట్ దగ్గరికి వెళ్తే దేవుని నిత్య సంకల్పం అర్థమైంది. గట్టి చప్పట్లు కొట్టండి. అందుకని అంటాడు ఆమోస్ గ్రంథం మీరు కనుక ఇంటికి వెళ్ళి చదివితే, దేవుడు తాను సంకల్పించిన దాన్ని మొదటగా తన ప్రవక్తనే చెప్తాడు. ఆ ప్రవక్త వెళ్ళి యుద్ధరంగం మీదకి వెళ్ళి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కాలానికి ఆ ఏర్పాటు చేయబడిన స్థలానికి వెళ్ళి ఆ రంగం మీదకి వెళ్ళి ఆయన బోధిస్తేనే దేవుని మనస్సు, దేవుని ఆలోచన, దేవుని కృప మనకు అర్థమైంది. కాబట్టి నేను చెప్తున్నా వినండి, ఇప్పుడు గురువు చూసి కొట్టాడు 12 సంవత్సరాల రోగం. ఆ దుప్పికి గాయమైంది. ఆ దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తుంది. ఎక్కడి దాకా పరిగెత్తిందో తెలుసా? పరిగెత్తి 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 ఎక్కడ కూడా గాయం కట్టబడదు. అందుకని 42వ కీర్తన ప్రకారం దుప్పి నీటి వాగుల కోసం ఆశగొన్నట్టుగా, దేవా నా ప్రాణం నీ కొరకు. మరి నీ ప్రాణం దేనికోసం ఆశపడుతుంది? జనాల ప్రాణాలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఆశపడుతున్నాయి. జనాల ప్రాణాలు రేపు జూన్ 4న ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో ఆశపడుతున్నాయి. ఇంకెంతకాలం ఈ ఆశలో, ఇంకెంతకాలం ఈ పార్టీ గొడవలు, ఇంకెంతకాలం ఈ రాజకీయాల మీద మనసు? నేను చెప్పే కదమ్మా, దేవుని రాజ్యం మీకు కొన్ని వారాల నుంచి చెప్తున్నాను. దేవుని రాజ్యం వేరు, మనుషుల రాజ్యం వేరు. ఫస్ట్ దేవుని రాజ్యం ఏదేనులోనే ఉండేది. ఆ దేవుని రాజ్యము వాళ్ళ మధ్యలో నుంచి తీసివేయబడింది. దేవుని రాజ్యం అంటేనే దేవుని వాక్యం. మనం ఎన్ని కలిగి ఉన్నా దేవుని రాజ్యం లేకపోతే వ్యర్థం. మన ఇంట్లో దేవుని పరిపాలన ఉండాలి, మన కుటుంబంలో దేవుని పరిపాలన ఉండాలి. అప్పుడే నువ్వు కొత్త సృష్టి. లేకపోతే ఉపయోగం లేదు, చర్చికి వచ్చిన ఉపయోగం లేదు. నేను రాత్రి నా భార్యతో చెప్తున్నా, మా మరదలు జానకి ఉంది, ఆ అమ్మాయి చర్చికి వచ్చిన దండగైన అమ్మాయి అని మాట్లాడుతున్నా రాత్రి. చర్చికి శరీరం వస్తుంది కానీ ఆత్మ రావట్లా. అదే నట్టు మాట్లాడుతున్నా. ప్రతి ఆదివారం చర్చికి వస్తుంది మా మరదలు. మా మరదల మీద ఉన్న దేవుని చిత్తాన్ని చెప్పా. సొంత మా మరదలే కాదు చెప్తున్నా. ఆ అమ్మాయి లైఫ్ చాలా కష్టమైద్ది అన్న. అదే నట్టు మాట్లాడుతున్నాం. రోజు చర్చికి వచ్చి తినంటే చాలా కష్టమైంది. ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టమైంది. ఎందుకంటే తాను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో కనీసం జ్ఞానం కూడా లేకుండా పోతాను. మా అత్తయ్య మా అమ్మ చనిపోయింది. మా పిన్న మాకు అమ్మే కదా. మా అమ్మ చనిపోయి చాలా కాలం అవుతుంది కదా. మా పిన్ని చనిపోయింది. మా పిన్ని చనిపోయినప్పుడు సరే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఏమా సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. మేము హిందువుల్లో నుంచి యేసుప్రభువుని నమ్ముకున్నాం కదా. హిందువులు ఏం చెప్పారంటే, మన హిందువుల ఆచారం ఏం లేదయ్యా, నిద్రలు చేస్తే శాంతి వస్తుంది ఇంటికి. శాంతి అంటే ఆ అమ్మాయి పేరు, ఒక అమ్మాయి కాదు రావడానికి. మీ ఇంటికి శాంతి వస్తుంది, మీ ఇల్లు శుద్ధి చేయబడుతుంది. మీరు నిద్రలు చేయాలంటే ఆ ఊరు చివర బ్రాణపల్లి రోడ్లో ఉన్న ఆంజనేయుల గుడి దగ్గరికి వెళ్ళి నిద్ర చేసి రావాలన్నారు. నిజంగానే ఈ అమ్మాయి బాప్తిజం తీసుకున్న అమ్మాయి పిల్లలతో సహా భర్తతో సహా వచ్చి నిద్ర చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చింది. ఎట్లుందంటారు ఈ స్టోరీ? మీకు కొంచెం అనాలిసిస్ చేయండి, ఆత్మను వివేచించండి. నాకు అది తెలిసి అబ్బా చాలా నేను అసలు ఏంటి ఇట్ట చేస్తున్నారు దేవుని పిల్లలు అని చెప్పడానికి కూడా లేదు అక్కడ. బాప్తిజం ఎక్కడో విజయవాడలో తీసుకొని వచ్చింది. నేను చెప్పా, జానకి నువ్వు తీసుకున్న ఆ బాప్తిజం కూడా చల్లదన్న. సరే దాన్ని నేను పక్కన పెట్టా. ఇంకా ఆమె
మనం చెప్పడం వరకే, పొద్దులు ఒప్పించలేం, అది పరిశుద్ధాత్మ ఒప్పించాలి. సరే వద్దులే అమ్మ చర్చికి వస్తామంటే ప్రతి సండే వస్తుంది. మళ్ళీ కాన్షియస్ లేదా, మనస్సాక్షి లేదు. ఇప్పుడు మన మనస్సాక్షి ఏంది? ఒక్కసారి దాని మీద చేయబెట్టాను. దేని మీద? నాగటి మీద చేయబెట్టి వెలుదిరుగు చూచువాడు నా వాడు కాడు, నా 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 బిడ్డ కాదు ఆమె. ఒక్కసారి నాగలి మీద చేయబెట్టి లోకం, ఒక్కసారి నాగలి మీద చేయబెట్టి లోక ఆచారాలు, ఒకసారి నాగలి మీద చేయబెట్టి లోక సాంప్రదాయాలు, ఒకసారి నాగలి మీద చేయబెట్టి ఒకసారి యేసుక్రీస్తు వాక్యాన్ని పట్టుకొని, ఒకసారి యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని రొమ్ములకు అంటించుకొని, ఒకసారి నీళ్ళలోకి వెళ్ళి బ్యాప్టిజం తీసుకొని, ఓ ప్రభురాత్రి భోజనం తింటా, రక్తమాంసాలు మీరు విరుస్తా, ఒక్కసారి దేవుని యొక్క కృపావరాలు చూస్తా, మళ్ళీ ఆచారానికి అట్ట వెళ్ళిపోతారు. పిల్లలు మంచివాళ్ళు కాబట్టి నాకు నిజం చెప్పారు. ఏడికి వెళ్ళారా? పోయిన వారం ఆదివారం చర్చికి రాలేదు. ఏంటంటే ఆంజనేయుల గుడికి వెళ్ళి పండుకొని వచ్చామన్నాడు. ఆంజనేయుల గుడికి వెళ్ళి పడుకొని రావటం అంత అంత బాధ ఎందుకురా? మీకు ఇల్లు ఉంది కదా, మరి చర్చిలోకి వచ్చి పడుకుంటా అన్నారు కదరా. ఆ చర్చి ఇది కదంటే పొలిమేరకి వెళ్ళాలంట అన్నాడు. పొలిమేరలు ఏముంది? పొలిమేరలు ఆంజనేయులు ఉన్నారు కదా, ఆయన ఎవరు అన్నాడు. ఆయన దేవుడు కదా. ఆ దేవుడి దగ్గరికి మమ్మ వెళ్ళింది, మా నాన్న వెళ్ళాడు, మంచి పని చేశారు, కొంచెం ఆలస్యం అంటే మీకు దేవుని ఆత్మ ఇంకంతే పనిచేసింది. ఇంక వాళ్ళకి ఇంకా ఈ కాల ప్రవక్త విలియం మేరన్ రన్నామన్నా కానీ చెవులో సీసం పోసినట్టు కానీ ఏమైనా ఎక్కిద్దా? మీరు కూడా అంతే. చాలా బాధ వేసింది. ఆ అమ్మాయి లైఫ్ రాను కష్టమేనమ్మా. ఇదిగోండి, ఎన్ని ఉన్నా దేవుడు ఉంటే ఆ వ్యక్తి వేరు. ఇప్పుడు ఒక మనిషిని మనం ఎలా చూస్తామంటే, ఫస్ట్ జెండర్ ఏంటి? ఒక ప్రమోషన్ రావాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక సచివాలయంలో మన పేరు మీద ఏదైనా కట్టాలన్నా ఫస్ట్ అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ తెలిసి ఆ వ్యక్తి బయోడేటా అంటారు. బయోడేటా, ఆ వ్యక్తి బయోడేటాలో ఈయన జెండర్ ఏంటి, మగ ఆడ ఏంటి, ఓకే జెండర్. ఇతని తండ్రి పేరేంటి, ఇతని తల్లి పేరేంది, ఇతని పుట్టకేంది, ఇతని నేషనాలిటీ ఏంది. నిన్న టీసీ కోసం వెళ్తే ఒక అప్లికేషన్ నా ముందు పడేశారు. అవన్నీ రాశా. టీసీ అడగటానికి పోతేనే మనం డబ్బులు ఇచ్చాం, మన పిల్లల్ని స్కూల్లో వేసాం, మనకు టీసీ ఎంటరా అంటే మనల్ని ఇన్ని ప్రశ్నలు వేస్తుంది వాళ్ళ యాజమాన్యం. ఒక అప్లికేషన్ పెట్టారు. నీ జెండర్ ఏంటి, నీ కులం ఏంటి, నీ నేషనాలిటీ ఏంటి, నువ్వు ఏ రిలీజియన్కి చెందినవాడు, నీ సబ్ క్యాస్ట్ ఏంటి, మొత్తం రాశా. ఐఎమ్ ఇండియన్, మొత్తం రిలీజియను అవన్నీ నేషనాలిటీ ఇవన్నీ రాశా. నేనంటాను మిమ్మల్ని, మీ గురించి మీకు కూడా క్లారిటీ ఉండాలి. నువ్వు ఎవరు కుమారుడు, నీ నేషనాలిటీ ఏంటి, నీ పౌరసత్వం ఎక్కడ. అవర్ కాన్వర్జేషన్ ఈజ్ ఎట్ హెవెన్ అన్నాడు పౌలు. ఏమన్నాడు? మన పౌరస్థితి పరలోకం అందున్నది. తెలుగులోనేమో అట్టుంది. అసలు మన సంభాషణే పరలోకం గురించి ఉండాలి. మన సంభాషణ ఎగ్జిట్ పోల్స్ గురించి కాదు, మన సంభాషణ జూన్ 4 గురించి కాదు. ఇప్పుడు మా ప్రియురాళ్ళు అయితే మొత్తం 144 సెక్షన్ పెట్టేసేసారు. అసలు ఒక స్కూల్లోకి వెళ్తేనే మొత్తం రాసేస్తున్నారు, నువ్వు ఎవరివి, నీ కులం ఏంది, నీ మతం ఏంటి, ఇవన్నీ ఉంటేనే మనం ఒక అప్లికేషన్ ఇవ్వబడుతుంది. అర్థమవుతుందమ్మా? అసలు మనం ఎవరివో తెలుసుకోవాలి. నేను అన్నాను, రాను ఆ అమ్మాయి లైఫ్ ఇంకా చాలా కష్టమవుతుంది. 3 పిల్లలు దేవుడు ఇచ్చాడు, జ్ఞానంతో పరిపాలన చేయాలి. అందరూ చెప్పండి, మీకు అందరికీ తెలిసిన వాక్యము. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు 14వ అధ్యాయం అనుకుంటా సామెతల గ్రంథం. ఒక స్త్రీ ఇల్లుని ఎలా కట్టగలగాల? జ్ఞానముతో. ఏ జ్ఞానము? లోక జ్ఞానం కాదు, డబ్బు కాదు, ఏం కాదు. ఒక వ్యక్తిని, అందుకే నేను చూస్తున్నానండి, ఒక వ్యక్తిని ఫస్ట్ చూసినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తామంటే అతని జెండర్ ఏంది, అతని కులం ఏంది, అతని మతం ఏంది, అతని హోదా ఏంది, అతను ఎంత డబ్బు సంపాదించాడు, దాన్ని బట్టి సమాజం విలువిస్తుంది. మురికి గుడ్డలు అంటున్నాడు దేవుడు. ఏమంటాడు? ఇవన్నీ మీ నీతి క్రియలన్నీ, మీ అప్లికేషన్స్ అన్నీ నా దగ్గర మురికి గుడ్డలు చాలా ఉన్నాయి.
నాకు ఇవన్నీ పనికిరావు. అందరూ చెప్పండి. మనుషులు చెప్పండమ్మా, కొంచెం యాక్టివ్గా ఉండండి, నేను ముగిస్తాను. మనుషులు పై విషయాలు లెక్క పెడతారు, లక్ష్య పెడతారు, కానీ దేవుడు, నేనంటాను జ్యోతి ఎంతసేపు దేవుని యొక్క వాక్యం చదివింది రోజు. నేనంటాను విజయ్ రోజులో ఎంతసేపు ప్రార్థన చేస్తాడు. నేనంటాను రోసి అసలు ఎన్ని వర్తమాన పుస్తకాలు చదివాడు. నేనంటాను, నేను అనుకుంటున్నాను గ్రేస్ మేరీ టేప్స్ ఎంతసేపు రోజులో వింటది. మీ ఉద్యోగాలు ఏవైతే నాకెందుకు అబ్బా, మీ వ్యాపారాలు ఏవైతే నాకెందుకు, అవి నాకు అవసరంలా. నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు, నీ డబ్బు నాకు అవసరంలా, నీ ప్రతిష్టలు నాకు అవసరంలా, నీ రాజకీయ పార్టీ ఏంటో కూడా నాకు అవసరంలా. నాకు కావాల్సింది ఏంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని యొక్క ప్రోటోకాల్ ఏంటంటే నువ్వు రోజులో దేవుని దగ్గర ఎంత గడుపుతున్నావు, నేను నేర్పించడానికి ఉన్నా. అది ఇప్పుడు నేను కోచ్గా ఉన్నా. నేనే అడుగుతా, ప్రభావతి బోధన్నావా, ఏం కూర ఎరగను నేను. నీ ఆత్మకు సంబంధించిన విషయాల్లో నువ్వు ఎంత మెరిట్ లిస్ట్లో ఉన్నావు. ఒక మనిషిని క్యాలిక్యులేట్ ఎట్ చేస్తారంటే, ఇతను అయ్యా ఎవరినైనా అని అంత అడుగుతాం కదండి. సొంత ఇల్లు ఉందా, ఉందండి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. ఇంకా పొడలు ఎంత, వెడల్పు ఎంత, ఏమైనా చిన్న కొబ్బరి తోట ఉందా, నిమ్మకాయ తోట కూడా ఉంది వెనకాల. ఓకే, చాలా మంచిది. ఓహో, నిమ్మ తోటలకు 3 ఉన్నాయి, మామిడి తోటలకు 4 ఉన్నాయి. ఇంకా ఏమైనా ఎసెట్స్ ఉన్నాయా? ఎసెట్స్ అంటే ఇళ్ల స్థలాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా మీ నాయనగారు ఏమైనా అమెరికాలో ఒక పొలం కొన్నాడా? మా నాయన ఆఫ్రికాలో పొలం కొన్నాడు, ఇండోనేషియాలో ఒక 10 ఎకరాలు ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఇది కాదు. దేవుని దగ్గర మంచిదే, అవన్నీ ఉండటం మంచిదేనమ్మా, నేను వాటికి వ్యతిరేకం ఏమీ కాదు. కానీ వాటన్నిటికంటే ఈ కాలానికి మనకు కావాల్సింది ఏంటంటే గెహాజీ. ఇప్పుడు సమయము దేవుని వాక్యమును సంపాదించుకునే సమయం. గెహాజీ ఇప్పుడు ద్రాక్ష తోటలు సంపాదించుకునే కాలం కాదు. నువ్వు ప్రవక్త యొక్క వాక్యం తీసుకోవాలి, ప్రవక్త యొక్క మనసులోకి రావాలి. ప్రవక్త యొక్క మనసు నీ మీదకి వస్తే ప్రవక్త వలె నువ్వు మాట్లాడతావు, ప్రవక్త వలె నువ్వు మారిపోతావు. నాకేం పని పాట లేక 14 ఎకరాలు అరకలు వదిలిపెట్టి 14 అరకలు దున్నుతా ఒక భూస్వామిగా ఉన్న నేను వాటన్నిటిని వదిలిపెట్టి వచ్చిన నా మనసేదయ్యా నీకు, నా శిష్యుడా. ఛీ, ఏం దయాలవుతున్నా నా దగ్గర నువ్వు, నా మనసేదయ్యా నీ దగ్గర. 14 అరుకులు దున్నే భూస్వామిని నేను అన్నీ వదులుకొని దేవుని వాక్య పని కోసం, దేవుని రాజ్య పని కోసం వస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు మళ్ళీ ఆ ఫారెన్ డబ్బులు అంటావు. యూజ్లెస్ ఫెలో. అంతే కదా విజయ్. వాడెవడు వచ్చినాడు, ఫారినర్, దూరదేశస్తుడు. ఏం తెచ్చాడు వాడు? ఫారిన్ ఫండ్స్ తెచ్చాడు. అదే ఇది అంటారే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే. అతను తెచ్చిన ఎన్ని జతలు దుస్తులమ్మా? 10 జతలా? ఓకే, వెరీ గుడ్. ఈ 10 ఈ ఫెయిర్స్ అనేది ఇంపోర్టెడ్ క్లాత్స్ అండి, విదేశీ వస్త్రములండి, షీనారు వస్త్రములండి, ఎరుకో నుంచి తెచ్చామండి, ఐగుప్తు నుంచి వచ్చినాయి అండి. ఇవి ఇంపోర్టెడ్ అండి. ఇవి పీటర్ ఇంగ్లాండ్, ఇది ఈ బ్రాండ్ అండి, ఇది పీటర్ ఇంగ్లాండ్. షర్ట్లు బ్రాండ్లు కూడా మనకు పెద్ద తెలియదు, మనం అంత సెట్ కొనేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు 500 రూపాయల చొక్కా ఉంటుంది, 50,000 రూపాయల చొక్కా కూడా ఉంటుంది, దాని క్వాలిటీ అది. ఇది ఇంపోర్టెడ్ షర్ట్ అండి, ఇది ఇంపోర్టెడ్ క్లాత్ అండి, ఇది విదేశీ వస్త్రం అండి. 10 జతలు విదేశీ వస్త్రం కోసం ఉరికాడు. ఏది? సేవకు వచ్చిన కుర్రోడు. ఇప్పుడు సేవకుడు టార్గెట్ ఏందో తెలుసా? కారు సంపాదించాలా, మంచి చర్చి కట్టించాలా, మంచి బిల్డింగ్లో మనం ఉండాలి. ఈ పాస్టర్లందరినీ స్కాన్ చేస్తే మొత్తం పోతారు, 90 మంది, 90% పోతారు. ఒకప్పుడు చినిగిన బన్నీ వేసుకొని సేవకు వచ్చినాడు. ఒకసారి ఒక స్త్రీ, ఒక పురుషుడు నాకు తెలుసు సేవకు వచ్చినప్పుడు నర్సాపేట కొత్తలో, వాళ్ళ ఇంటికి స్టార్టింగ్ పొజిషన్లో నేను వెళ్ళా. స్టార్టింగ్ పొజిషన్కి వెళ్తే, బ్రదర్ రండి, ఇద్దరు భార్య భర్తలు ఇంటి దాకా బయట దాకా వచ్చి బ్రదర్ రండి అని భోజనం చేశారు, కాఫీ పెట్టారు. బాగా వింటున్నావా జ్యోతి? ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. లెవెల్ అంటే
వాళ్ళ చర్చి ఇప్పుడు 1000 మంది, 500 మంది, 600 మంది, 700 మంది ఆ రీచ్ అయ్యారు, ఆ పొజిషన్కి రీచ్ అయ్యారు. నర్సాపేటలో పెద్ద చర్చి కట్టారంట వాళ్ళు, జస్ట్ ఈ స్టార్టింగ్లోనే ఉంటుంది రైట్ సైడ్. చూద్దామని వెళ్ళా, ఆ పాస్టర్మ బయటికి రావట్లా. పాస్టర్ గారేం లేరు, ఎవరో పాస్టర్ గారి పిల్లలు ఇద్దరు వచ్చారు. మేము చూడటానికి వచ్చిన చర్చినే కదా, చర్చి చూసాం, బాల్కనీ చూసాం, దానిపైన బాల్కనీ చూసాం, చర్చి బాగుంది. ఏదో కింగ్స్ టెంపుల్ అంట, దాని పేరు ఏం పేరు, కింగ్స్ టెంపుల్, బేతేల్ కింగ్స్ టెంపుల్ అన్నది. పాస్టర్మ బయటికి రావట్లా. ఒకప్పుడు ఇదే పాస్టర్మ బువ్వక లేనప్పుడు, గుడ్డకు లేనప్పుడు, తిండికి లేనప్పుడు ఎంత తగ్గింపు ఉంది. ఇదే పాస్టర్మకి గుడ్డ, నీరు అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఆమెకి ఎంత గర్వం వచ్చింది. ఏం యూజ్లెస్ ఫెలోస్. యేసుప్రభుకి ఎంత ఉంది? ఎంత ఉందో అంత ఉంది. భూమి అయింది, దాని సంపూర్ణత అయింది. మరి ఆయన ఎంత తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు? చినిగిన బన్నీలు వేసుకొని సేవ చేయండిరా అని సేవకుడిని దేవుడు కనపరిస్తే ఈరోజు సేవకులకి 4 కొమ్ములు వచ్చేస్తాను. అలా బయటికి కనబడరు. వాళ్ళకి బయటికి రావాలంటే ఒక ఇది. ఇప్పుడు నేనంటానమ్మా, వాస్తవానికి చూడండి, ఎలీషా పాస్టర్ గారు ₹1 ఆయన కానుక తీసుకున్నాడా ధనవంతుడి దగ్గర? ధనవంతుడు అంటే ఎవరు? సోకాల్డ్ నైమాన్, ఒక సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడి దగ్గర డబ్బును అసలు ఆశించాల, అతను వెండి బంగారాలు ఆశించాల, అతను దుస్తులు ఆశించాల, అతను వెండి ఆశించాల. అబ్బాయి నీకు ఇష్టమైతేనేమో ఈ 7ల వర్తమానం తీసుకో, చాయిస్ ఈజ్ యువర్స్. బయటికి రాలా. ఆ బయటికి రాకపోవటంలో ఒక అంతరార్థం ఉంది. అక్కడ అది గర్వం కాదు. వాస్తవానికి కానుకొచ్చిందంటే డోర్ తీసుకొని రావాలా. నీకు చక్కగా 1,20,000 స్పాట్ క్యాష్ వచ్చాయి. ఈ వర్తమానం అంటే 7 నక్షత్రాల వర్తమానం అంటే ₹1,20,000 డబ్బులకు అమ్ముడు పోయేది కాదు ఈ వర్తమానం. కొంతమంది అనుకుంటారు వర్తమానం అంటే ఏదో అని. అది నీకంతే, నీ మట్టి పొర్ర ఎప్పుడు అంతే. ఇంకా నా మనసేదికే హాజీ. చాలామంది నన్ను అడిగారు, ఎంటే మెసేజ్లోకి వెళ్ళా నీకేమైనా ఫారిన్ ఫండ్స్ వస్తాయంటే వస్తాయి. ఫారిన్ ఫండ్స్ ఏంది, దాని అమ్మ ఫండ్సే వస్తాయి అమ్మ. పైనుంచి ఏంది, అసలు పైనుంచి కాదు, నాకు అసలు పైనుంచి వస్తాయి. నాకు డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి వస్తాయి. ఎవరు ఆయన? పెద్ద ఫారినర్. ఫారినర్స్కి మించిన ఇంక అమ్మ మొగుళ్ళు లాంటి వాడు. ఏమడుగుతున్నారే, బుద్ధి జ్ఞానం ఉండద్దా మీకు? ఎవడో ఇవ్వాలి, మనం తీసుకోవాలి. ఎంత వాక్యం తెలిసిన తర్వాత. నా మనసేదయ్యా, ప్రవక్త దగ్గరికి రావాలండి ఈ కాలానికి ఖచ్చితంగా. నీ గాడిదలు పోయి, నువ్వు గాయపరచబడ్డావు, నిన్ను దుష్టుడు కొట్టాడు, నువ్వు పరిగెత్తి వాక్యం దగ్గరికి రావాలి. ఆ అమ్మాయి ఎన్ని చోట్లకి వెళ్ళినా ఉపయోగం లేదు, ఎన్ని వైద్యశాలకి వెళ్ళినా ఉపయోగం లేదు, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు. చివరి ప్రయత్నం ఏంటంటే, ఆఖరి ప్రయత్నం సర్వేశ్వరుడి దగ్గరికి వచ్చినది. వస్త్రపు చెంగు ముట్టినా చాలు, అంత ఆవగింజంతా. నీ విశ్వాసం ఏది? 4 గంటలకు లేచే విశ్వాసం ఉందా నీకు? నీకంత దమ్ము ఉందా? నీకంత ధైర్యం ఉందా? నేను దేవుని దగ్గరికి వస్తే నాకు ఆశీర్వాదం వస్తుందని 5 గంటలకు లేచి, 4 గంటలకు లేచి నిద్ర మానుకొని, దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నేను అలారం పెట్టను, తక్కువని దేవుడు మెలుకువేస్తాడు. ఆదివారం నేను దేవుని సేవ చేయాలి, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, దేవుని గ్రామానికి వెళ్ళాలి, దేవుని వాక్యం చెప్పాలంటే దేవుడే ఇస్తాడు ఆ జీలు. 4:30కి ఇచ్చాడండి కరెక్ట్గా దేవుడి మెలుకు. వెంటనే లైట్ వేసేసా, వర్షం వస్తుంది. చక్కగా వాష్కి వెళ్ళిపోయా, చక్కగా ఫ్రెష్ అప్ అయ్యా. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా అదే టైం అయింది. గేట్ వేసేసారు. అవన్నీ తప్పించుకొని గేట్లు బోటు ఇక్కడికి వస్తే 5:45. గ్రేస్ మేరీ ఎందుకు పోయిన వారం 5:30కి వచ్చాను, ఈరోజు 5:30కి కూడా రాలేదు ఏంటబ్బా అనుకున్నా. నేను అనుకుంటున్నా, నేను వెళ్ళేసరికి చర్చి తలుపులు తీసుంటారు, కొంతమంది ప్రజలు వచ్చి ఉంటారు. అబ్బా పిడుగురాళ్ళు అనవసరంగా 8:30కే చెప్పా, 8కే చెప్తే బాగుండేదని బాధపడుతూ వస్తున్నా. 8కే చెప్పాలి. నేనేంది, నా టార్గెట్ ఏంటంటే విజయ్, జన్మభూమికి గుంటూరు వెళ్ళిపోవాలి 10:30కి. అది మన చేతిలో ఉందా ఏంటి?
మన చేతిలో అనుకుంటాం. ఈ చాలాసార్లు ఆదివారం 10:30 కల్లా ముగించుకొని 2 ఆరాధనలు, నేను జన్మభూమికి ట్రైన్, అది మన చేతిలో లేదు. నా ఆశ ఏంటంటే, అమ్మో బాలమ్మ 4ంటికి లేచిద్దేమో, 5:30కి ఇలా తొంగి చూసే లచ్చమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అబ్బో డోర్ మూసేసిందంటే లచ్చమ్మ చర్చిలో ఉంటుంది అనుకోండి. లచ్చమ్మ చర్చిలో లేదు, లచ్చమ్మ అసలు చర్చిలో లేదు. పిచ్చిమక్క చెప్పు. దుప్పి చెప్పండమ్మా, నేను చెప్పినాడు. జ్యోతి చెప్పమ్మా. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా. అసలు నీటి వాగులు మాకెందుకు సార్? ఇప్పుడు నీటి వాగులు మాకెందుకు? నీటి వాగులు అంటేనే దేవుని వాక్యాలు. మళ్ళీ చెప్తాను ఆయన గ్రేస్ మేరీ, అతడు నీటి కాలవల యోరను నాటబడిన వాడై ఆ నీటి కాలవల్లోంచి వచ్చే నీరు తాగుతూ పచ్చగా ఉంటాడు. బా, కోట్ల రూపాయల ఆరోగ్యం నీకు ఇస్తాడు దేవుడు. 100 కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం లేదు ప్రియులారా. ఈరోజు షుగరు, ఈరోజు బీపీ, ఈరోజు థైరాయిడ్, ఈరోజు క్యాన్సర్, ఈరోజు ఎయిడ్స్, ఈరోజు హెచ్ఐవి. ఇన్ని రోగాలు ఎందుకంటే నువ్వు తోటి మనిషిని ప్రేమించలేకపోతున్నావు. మొన్న ఒక ఆమె వచ్చింది మా ఊర్లోకి, ఒక ఆడ మనిషి, ఏమో బెదిరిస్తుంది ఊరిని. ఏంటది? అసలు అంత అవసరం ఏముంది? ఒకళ్ళు మనల్ని బెదిరించి ఒకళ్ళు మనం కొట్టే అంత అవసరం ఏంది? మనం కరెక్ట్గా ఉంటే మన గ్రామాలు సరిపోలా, మన కుటుంబాలు కరెక్ట్గా ఉంటే సరిపోలా. 500 మందిని వేసుకొని బెదిరిస్తున్నాం అంటే వాళ్ళకి ఇవ్వబడిన స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అలా ఉన్నాయి. ఒక ఆఫీసర్ ఆమె, నేను అనుకున్నా అసలు ఏం రావటం ఎందుకు, బెదిరించడం ఎందుకు? ఊరు మొత్తం ఈరోజు కర్ఫ్యూ. పాలు, మెడిసిన్, హాస్పిటల్, ఇవే నిత్యావసర వస్తువులు. ఇవి తప్పితే వేరే వ్యాపారాలు తీయకూడదంట. తలా పాపం తెలా పిడికేడు అన్నట్టుంది. ఎందుకు ఈ రాజకీయ కాంక్షలు, ఈ కుర్చీ గెలుపులు ఓటములు, ఈ కుర్చీ దిగుళ్ళు ఎక్కుటులు? చాలా బాధతో కూడిన విషయాలు ప్రియులారు. ఇవన్నీ మనుషులకి ఏంటంటే, అసలు మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ప్రవక్త దగ్గరికి వెళ్దాం, మనం వాక్యం దగ్గరికి వెళ్దాం, మనం వాక్యం నేర్చుకున్నాం. ఎంత దారుణం! విశ్వాసం చూస్తే విశ్వాసాలు అట్లనే అయిపోతున్నారు. ఆచారాలు, నేను మనం చెప్పా కదా, ఒక పెళ్లి కూతురు మా దగ్గర వాక్యంలో పెరిగింది. ఇక్కడ కాదు, చెన్నైపాలెం. అసలు ఆ పెళ్లి కూతురు నా టచ్లో లేదు. ఇక్కడ పెళ్ళయింది, ఇంకంతే. ఏం పిల్లలు అర్థం కాదు. ఒక చర్చిలో నుంచి వెళ్ళాలంటే కన్నీరుతో నింపబడాలి, ఒక బాండింగ్ ఉండాలి సేవకుడి కను విశ్వాసం. సరే వదిలే దాని గురించి. అమ్మాయి మన దగ్గరే పెరిగిందమ్మా. ఇప్పుడు ప్రభావితి నా దగ్గర పెరిగిందనుకో, ప్రభావితి పెళ్ళి నేను కళ్ళారా చూడాలి అని కోరుకుంటానా లేదా? నిన్న మా ఇంట్లో పెద్ద స్టోరీ జరిగింది. కొత్త బండి ఒకడు కొనుక్కున్నారు మా ఇంట్లో, అద్దెకు ఉండేవాళ్ళు. నేను మధ్యాహ్నం బాగా ఎండలో వెళ్ళొచ్చా విజయ్, ఒకటి కన్వర్షన్ అప్లికేషన్ చేశాను. ఆ కన్వర్షన్కి అప్లికేషన్ చేస్తే ఎట్లా ఉండాలి? మనం మొత్తం మన రికార్డ్ అంతా పర్ఫెక్ట్ ఉండాలి. అడంగులు ఉండాలి, 1B ఉండాలి, ఆన్లైన్ ఉండాలి, అదేనా? ఈ రికార్డ్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. మళ్ళీ ఆర్డీఓ ల్యాండ్ మీదకి వచ్చి దాన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎన్ని సమస్యలు ఉంటాయి. సరే, మనం ఇన్ని తిరిగి వచ్చి మధ్యాహ్నం భోజనం తింటున్నాం. బయట నుంచి ఏదన్నా తెచ్చుకొని భోజనం తింటా కూర్చున్న రెండు వాళ్ళు వచ్చారు, బండి తెచ్చి మా ఇంటి ముందు పెట్టారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు లేట్ అయ్యింది. ఏది బయటికి రావటం. తింటున్నా కదా, మరి తింట రాలేం కదమ్మా. ప్రార్థన లేదు, గీర్థం లేదు, వెళ్ళిపోయారు. సాయంత్రం ఎప్పుడు అడిగా, అమ్మ నన్ను పిలిచినట్టున్నారు మీరు మధ్యాహ్నం, ఏంటి మరి అంటే, అన్నయ్య కొత్త బండి తెచ్చాడు అనిలు, ఆ పేరు కూడా చెప్తున్నారు, కొత్త బండి తెచ్చాడు అనిలు, షాప్ దగ్గర నుంచి వేరే వాళ్ళు ఫోన్ చేసేసరికల్లా మరి బిజినెస్ కదన్నయ్య, వెళ్ళాలి కదా అన్నయ్య. దాని ఏముందిలే అమ్మ, సాయంత్రం ఇంటికి వస్తావు కదా అప్పుడు చేద్దామని ప్రార్థన. అంతటిదే, సాయంత్రం లేదు, ప్రార్థన ఏం లేదు. ఆ కొత్త బండి వేసుకొని ఊరికి కూడా వెళ్ళిపోయారు. అదే పాస్టర్ నన్ను ఎట్ట ఉపయోగించుకున్నారు తెలుసా? అదే పాస్టర్ని నన్ను తెల్లవారుజామున 3 గంటలు లేపారండి ప్రార్థన చేయడానికి. మనం సేవకులు ఇవన్నీ పడాలా, మాట పడాలా, అన్నీ పడాలా.
3 గంటలు లేపితే లేచా. వాళ్ళేందప్పుడు వాళ్ళ స్వార్థం అది. మేమిప్పుడు పెళ్ళికి బయలుదేరుతున్నాం, 3 గంటలకి లేపి ప్రార్థన చేసుకున్నారు. సర్లేనా అంతే. కళ్ళు తిరుగుతున్నాయి, నాకు నిద్ర లేదు, కొన్ని రోజుల నుంచి నిద్ర లేదు. వాస్తవానికి ఆ రోజు నేను ఆ పెళ్ళోళ్ళతో 1 గంట దాకా మాట్లాడుకుంటా. వాళ్ళు రేపల్లా ఆ సైడ్ ఉంటారు కదా, ఆ పెళ్లి పెద్దలు వచ్చారు, సంఘ పెద్దలు. ఎందుకయ్యా ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఇట్లాగా పెందలాడి వెళ్తే పోయేది అంటే, అమ్మో పొలిమేరు శక్తులండి, పసుపు గుడ్డలండి, హిందువులు హిందువులు మాట్లాడినట్టు క్రైస్తవులు మాట్లాడుతున్నారు. మనకేడున్నాయి బ్రదర్ ఈ ఆచారాలు అంటే? లేదండి, మన కులంలో ఈ ఆచారాలు ఉన్నాయి, చేయాల్సిందే. చాలా బాధ బ్రదర్, బైబిల్ అట్లా లేవంటే ఎంతలో వాళ్ళకి నాకు 1 గంట దాకా డిస్కషన్ జరిగింది. ఏంది 3 గంటలు లేపారు. ఇదే కుటుంబం వాళ్ళ స్వార్థానికి 3 గంటలకు నన్ను లేపారు. ప్రార్థన ఆ రోజు చేశాగా, మరి ఆ రోజు నా కోసం వెయిట్ చేశారుగా. నేను ప్రార్థన చేస్తే సరే పిల్ల ఏమైనా కరెక్ట్గా ఉందా అంటే బొమ్మలా తయారు చేశారు అమ్మాయిని, పెళ్లి కూతుర్ని. బొమ్మ అంటే ఎలా, మామూలు బొమ్మ కాదు. ఈ నడికట్టు బియ్యంతో పెట్టి బియ్యాన్ని కట్టి నడుకి ఈ పొట్ట మీద బియ్యం తెచ్చిపెట్టారు. ఇదేం అవతారం అన్న? ఇది కాళికాదేవి అవతారమా, మోహినీదేవి అవతారం అన్న? ఏ అవతారం ఇలా మూసుకొని ప్రార్థన చేయని రోజులు ఈ రోజులు. ఈ మా అవతారం మాకుంటుంది, నువ్వు మూసుకొని ప్రార్థన చేయన్నట్టుంది వాళ్ళు. నేను ఇంకా ప్రభువా, నేను ఏది చేసినా నోరు మూసుకుంటానయ్యా, నీ చిత్తం జరిగించు ప్రభు. ఆ పిల్ల నా దగ్గర పెరిగింది ప్రభు, ఇంత దారుణం నేను చూడలేకపోతున్నానయ్యా. నేను నా దగ్గర ఉన్నప్పుడు పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వారు పెద్దవారయ్యారు. ఇప్పుడు నా మాట వినకపోతారు. అదే చాలా ఉన్నాయి కదా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఎద్దు తన కామందు నెరుగు, గాడిద సొంతవాని దొడ్డి నెరుగు, ఈ అమ్మాయి మాత్రం నోడుముకి నాయన బియ్యం కట్టుకుంది. ఓ హల్లెలూయా, స్తోత్రం. పసుపు రాసుకుంది ప్రభువా, ప్రైజ్ ద లార్డ్. ఒంటి నిండా బంగారం, ఎక్కడ చూసినా నాయన హల్లెలూయా. ఇంకా భాషలు ఒక్కటే నాకు తక్కువ రాని, హల్లెలూయా. మెంటలు ఒకటే తక్కువ రావటం. ఓ నా ప్రాణం ఉప్పొంగుతుంది. నేను వేసుకిస్తాను, ఇంకా మీరు పోండి అమ్మా. నువ్వు రావా అంది. నేనా, పెళ్ళికా? కుదరదమ్మా, నేను వస్తే చచ్చిపోతానమ్మా అక్కడ ఇవన్నీ చూడలేక, నన్ను ప్లీజ్ అంటే. మన దగ్గర ఉన్నప్పుడు వాక్యంలో ఎట్లా ఉంది, మనం ఎలా ఉన్నామో బయటికి వెళ్ళినా కూడా అలానే ఉండాలి. అమ్మా, షడ్రక్ మేషక్ అబేద్నగో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఎట్లున్నారో, నెబుకద్నెజర్ సామ్రాజ్యానికి వెళ్ళినా, బబులోను సామ్రాజ్యానికి వెళ్ళినా అలానే ప్రార్థన చేయాలా, అలానే ఉండాలి. దానియేలు యెరూషలేములో ఎట్లున్నాడో, బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళినా దానియేలు అట్లనే ఉన్నాడు. యోసేపు ఎట్లున్నాడో ఈజిప్టుకి వెళ్ళినా కానీ అలానే ఉన్నాడు. పరిశుద్ధతలో కానీ తింటంలో కానీ వాళ్ళు ఎక్కడ కూడా వస్త్రాల్లో కానీ మార్పు చెందలా. ఆమేనంటారా? ఊరు మారింది కదా మన డ్రెస్ మార్చవచ్చు, ఊరు మారింది కదా మన అలంకారం మార్చవచ్చు. ఎక్కడున్నా నువ్వు ఇట్లనే ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఏ దేశం వెళ్ళినా సింపుల్గా ఉంటాడు. అందరూ అటు ఇటు వెళ్ళినా కోట్లు వేస్తారు. సరే, ఆయనతో మనకు అనవసరం. వింటున్నారా వింటలేదా? ఎంత దారుణమైన విషయాలంటే, సంఘంలో బాగానే ఉంటారు, వివాహాల దగ్గర దేవుని దూరంగా ఉంటారు. అందుకని ఈ కాలానికి ప్రవక్త అవసరం. మనకి వివాహం ఎలా జరగాలి, వివాహంలో మనం ఎలా ఉండాలి, వివాహంలో మన అలంకారం ఎలా ఉండాలి, అసలు ఎలాంటి వాళ్ళని వివాహం చేసుకోవాలి, ఇవన్నీ తెలియడానికే మనకు ప్రవక్త అవసరం. అవసరం అంటారా, అవసరం లేదంటారా? ఇప్పుడు ఆమె చూడండి, వేగంగా ఉరికెత్తుకుంటూ వేసుకో దగ్గర రాగానే ఆ వస్త్రము కొంచెం పట్టుకోగానే రక్తధారంతా గట్టింది. అందుకని దుప్పికి నీటి వాగులు అవసరం. నీకు దాహం తీర్చబడాలి. నీ దాహం తీర్చబడాలంటే నీకు కూడా దేవుని వాక్యం అవసరం. నువ్వు ఎవరివో చెప్పేది ఈ లోక డ్రస్సు, ఈ లోక కులం, కానీ దేవుని దగ్గర ఇవన్నీ మురికి గుడ్డలే. నిన్ను చూసేది దేవుని వాక్యం లోపల. అందుకని చూడండి ప్రియులారా, ఈరోజు చాలామందికి కూడా ఈ దేవుని పదాలు, దేవుని వాక్యాలు, దేవుని మర్మం, దేవుని పరలోకం ఇన్ని అర్థం కాకపోవడం కారణం ఏంటంటే, ఈ కాలానికి పంపబడిన ప్రవక్త దగ్గరికి వాళ్ళు రావట్లేదు. కాబట్టి వాళ్ళ ఇళ్లల్లో ఇంకా మార్పులు రాలా, వాళ్ళ ఒంట్లో ఇంకా మార్పు రాలా, వాళ్ళ కుటుంబాల్లో ఇంకా మార్పు రాలా. ఇప్పుడు నేను ఒక నేడు చెప్తానండి.
సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ గురించి మీకు చాలామంది తెలుసు. సమరయ స్త్రీ దగ్గరికి ఆ కాలం యొక్క వాక్యం రానంత కాలం సమరయ స్త్రీ పాత పద్ధతుల్లోనే ఉంది. మా పితరుల కంటే నువ్వు గొప్పవాడివా, మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, మా ఆరాధన కొండల మీద జరిగిద్ది, మా ఆరాధన పెద్ద పెద్ద పర్వతాల మీద జరిగిద్ది, అసలు నువ్వెవరివి, నువ్వు ఏమన్నా ఈ తవ్విన బావి యాకోబు గారి కంటే నువ్వేం గొప్పోడివా, ఆ పర్వతం మీద పెద్ద ఆరాధన జరిగిద్ది, అంతకంటే నువ్వేమైనా గొప్పోడివా, అసలు నీ దగ్గర చేదుకోవడానికి నీళ్లు లేవు, నువ్వు నాకు నీళ్ళు ఇస్తావంట. ఎన్ని ప్రశ్నలు వేసి ఆయన్ని ట్విస్ట్ చేసింది. కానీ వాస్తవానికి ఆమె ట్విస్ట్ చేయబడింది. శస్త్రచికిత్స యేసుప్రభుని చేద్దామని ట్రై చేసింది. ఈరోజు కూడా చాలామంది వాక్యాన్ని పలుమార్లు చదివినా వాళ్ళకి అర్థం కావట్లా, మొత్తం చెప్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి, సంఘశాఖలను కదిలిస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బై హార్ట్ చెప్తారు వాళ్ళు, మామూలుగా కాదు. మీరు బైబిల్ కాలేజీ ప్రొఫెసర్స్ని మీరు కదిలించిన, పెద్ద పెద్ద సీనియర్ పాస్టర్ని కదిలించిన కళ్ళు మూసుకొని చెప్తారు వాళ్ళు. దే హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్. సమరయ స్త్రీకి ఎంత నాలెడ్జ్ ఉందనుకున్నారు? ఆమె 6 భర్తలతో తిరిగింది, ఎవరెవరితోనో, ఇవన్నీ మనం పక్కన పెడదాం. ఆమెకు నాలెడ్జ్ని చూడండి. పర్వతాల మీద ఆరాధన గురించి మాట్లాడుతుంది, కొండల మీద గురించి ఆరాధన గురించి మాట్లాడుతుంది, యెరూషలేములో జరిగిన ఆరాధన గురించి మాట్లాడుతుంది, మా తండ్రి మా పితరుడు యాకోబు యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతుంది, సుకారు గ్రామం గురించి మాట్లాడుతుంది, సమరయ జాతి గురించి మాట్లాడుతుంది, రేసెస్, మా వర్గం వేరు, మీ వర్గం వేరు, మా వర్ణం వేరు, మీ వర్ణం వేరు, మా తిండి వేరు, మీ తిండి వేరు, ఎన్ని ఈక్వేషన్స్ మాట్లాడుతుంది తెలుసామా? అంత బాడీ లాంగ్వేజ్. కానీ దేవుని వాక్యం మొత్తాన్ని కత్తిరించుకుంటూ వెళ్ళింది. ఆమెలో బాడీ లాంగ్వేజ్ని కట్ చేసింది. ఆమె యొక్క ఈక్వేషన్స్ అన్నింటినీ కట్ చేసింది. ఆమెలో ఉన్న భేదాభిప్రాయాలను తీసేసింది. ఆమెలో ఆ పర్వత ఆరాధన అంటే ఏందో చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన పర్వతాల మీద జరగదు, ఇప్పుడు ఆరాధన యెరూషలేములో జరగదు, ఇప్పుడు ఆరాధన కొండల మీద జరగదు, ఇప్పుడు ఆరాధన మనిషి కుమారుడైన నేను నిన్ను వివేచిస్తున్నాను, మనిషి కుమారుడు యొక్క పరిచర్య నీకు కావాలి. నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఈరోజు అమ్మ, నీకు 7వ దూత, 7వ భర్త, 7వ సంఘకాలానికి రావాల్సిన వాక్యం నీకు రాకపోతే నీకు కూడా బయలుపాటు తెరవబడదు. నువ్వు కూడా పర్వతం దగ్గరికి ఆరాధనకి వెళ్ళొచ్చు, కొండల మీదకి ఆరాధన దగ్గరికి వెళ్ళొచ్చు, నువ్వు కూడా యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫేస్బుక్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో వాక్యాలు బైబిల్ కాలేజీలోంచి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఈ కాలంలో ఇదిగో రాయబడిన మలాకి 4:5-6, ఈ కాలంలో రాయబడిన ప్రకటన గ్రంథం 10:7, ఈ కాలానికి తెరవబడిన మనిషి కుమారుడి పరిచర్య, ఈ కాలానికి తెరవబడిన ఆ ప్రవక్త పరిచర్య, నీకు అది నీ దగ్గరికి రానిదే. నీకు అసలు విశ్వవ్యాప్తంగా నీకు దేవుని వాక్యం తెరవబడదు. ఆమె తెరవబడలా. ఇప్పుడు మొదటి రాకడ రావాలండి, మనిషి కుమారుడిగా రావాలి. ఆయన మనిషి కుమారుడు పరిచర్య చెయ్యాలంటే మనిషి కుమారుడు పరిచర్య వివేచన చేయటం. ఈ వివేచన ఏం చేశాడు? నీకు ఎట్ ప్రజెంట్ నీకు 5 భర్తలు ఉన్నారు, 6వ వాడు ఎట్ ప్రజెంట్ నీ ఇంట్లో అక్కడ గడప దగ్గర కూర్చొని ఉన్నాడు. యు ఆర్ వెరీ థర్స్ట్. నువ్వు 6 భర్తలు కలిగి ఉన్న ఎవడు కూడా నీ భర్త కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. ఏ వాక్యం కూడా నీకు ఇంతవరకు ఆ తృప్తినివ్వలేదు. 6 రాతి బాణాలు నీకు తృప్తినివ్వలేదు. 6 రాతి బాణంలో జబ్బు రసమే. 7వది శ్రేష్టమైనది ఇవ్వటానికి నేను వచ్చాను. తీసుకోపోవటం నీ కర్మ, తీసుకోవటం నీ అదృష్టం, తీసుకోపోవటం నీకు రాచారం. 7వ రాతి బాణం రావాలి, 7వ భర్త రావాలి, 7వ దూత రావాలి, 7వ కాలములో ఒక పరిచారకుడు రావాలి. ఆ పరిచారకుడు వచ్చి వాక్యమును 7 ముద్దలను విప్పాలి. నీకప్పుడు దేవుని వాక్యం పనిచేయాలి. నువ్వు రావాలి కదా. ఇది ఏ కాలం? ఏ కాలంలో మనం ప్రవక్త దగ్గరికి వెళ్దాందా, మనం దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాందా, మన గాడిదల అడ్రస్ దొరకాలంటే అరే నువ్వు పోయి ఇస్సాకుని డైరెక్ట్ పెళ్లి చేసుకుంటావు, రిబ్కావి మధ్యలో ఎవడొద్దా? ఇప్పుడు ఇస్సాక్ ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. రిబ్కా ఎక్కడుంది? తన ఇంట్లో ఉన్నది. వీళ్ళిద్దరిని కలిపే శక్తి ఎలియాజర్ అంట. ఎలియాజర్ అంటే హోలీ గోస్టే. ఎలియాజర్ అంటే ఒక మనిషి పరిచర్య. పరిశుద్ధాత్మ ఒక ప్రవక్తలోకి వచ్చి ఆ ప్రవక్తని ఆ కాలంలో ఎక్కడికి పంపింది? కనానీయుల దగ్గరికి ఎవరి దగ్గరికి పంపొద్దు. కనానీయుల్లో ఎవరి పిల్లలని నా పిల్లలకి చేయకూడదు. తొడ కింద నీ చేయి పెట్టు. ప్రమాణం అంటే పటిష్టమైన ప్రమాణం, అంటే అది చాలా విలువైన ప్రమాణం. నీ చెయ్యి నా తొడ కింద పెట్టు. ఎందుకు రాదు? ఎన్నికలో ఉన్న అమ్మాయి నా కొడుకు ఖచ్చితంగా కనానీయులు వద్దు, నా సొంత జాతిలో నుంచి నా ప్రజలు కావాలి, నాకు నా సొంత మనుషులు కావాలి నాకు.
నా ప్రజలు కావాలి నాకు. అబ్రహాం రాజ సంతానం, నా ప్రజల వర్తమానం ఇది. నా ప్రజల్లో నుంచి నాకు ఒక పిల్లడికి నాకు ఒక పిల్ల వస్తుంది, నా కొడుకు ఒక భార్య నా ప్రజల్లో నుంచే రావాలి. చీకట్లో నుంచి వెలుపలికి పిలువబడిన వారు కనానీలు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఎవరంటే చీకట్లోంచి వెలుగులోకి పిలువబడిన వారు, రాజ సంతానం కావాలి. రిబ్కా దగ్గరికి వెళ్ళాడు, నీళ్ల పరీక్ష దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళింది? ఎలియాజరేనా ఆయన పేరు? ఆ కాలానికి ఎలియాజరు ఉంటే ఈ కాలానికి కూడా ఎలియాజరు ఉంటాడు. అవునంటారా కాదు? ఆ కాలానికి ఎలియాజరు ఉంటే ఈ కాలానికి కూడా ఎలియాజరు ఉండాలి. అప్పుడే నీకు వివాహం అర్థమైంది. ఇప్పుడు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎవరు? నీకు అబ్రహాం అర్థం కావాలంటే, నీకు ఇస్సాకు అర్థం కావాలంటే ఈ మనుషులతో వెళ్ళండి. పౌలే ఉన్నాడు, నన్ను పోలి నడుచుకోండి. నా ఒక మనిషి అడుగు జాడలో నడుచుకోవచ్చా మనం? ఏమా నేను చెప్తున్నా బాగేనండి సంగమా. పౌలు ఛాలెంజ్ చేసి ఈ కొటేషన్స్ కొడుతున్నాడు. ఇక బ్రతుకుతుంది నాలో క్రీస్తే. పౌలు క్రీస్తు ఎప్పుడయ్యాడు? పౌలు క్రీస్తు ఏంటండి? అది చెప్పిందాక విను. పౌలు క్రీస్తు ఎప్పుడయ్యాడు? పౌలు క్రీస్తు వలె ఎప్పుడు మార్చబడ్డాడు? బ్రతుకుతుంది నాలో క్రీస్తు అన్నాడు కదా. అంతకుముందు ఎవరు బ్రతికారు? మృగం బ్రతికింది, ఆయనలో మతం బ్రతికింది. ఎవరిని ఆయన చంపేసినప్పుడు సాక్షి అండి ఆయన. ఈ పౌలే అలియాస్ సౌలుగా ఉన్నప్పుడు ఆ పెద్ద మనిషి ఉన్నాడే స్టెఫను, ఆ సంఘ పెద్దల 7 స్టెఫన్ని డైరెక్ట్గా రాళ్ళేసి కొడుతున్నప్పుడు ఆ వస్త్రాలకి వాటికి ఈ హత్యకి సాక్షతను రోమా ప్రభుత్వం తరఫున ఒక జనరల్గా ఉన్నాడు ఆయన, ఒక సోల్జర్గా ఉన్నాడు. అక్కడ ఆ స్పాట్లో హత్య జరిగే స్పాట్లో రాళ్ళు వేసి కొట్టారే స్టెఫన్ని. స్టెఫన్ ఆకాశం తెరవబడింది, హల్లెలూయా. రాళ్ళు కొడుతున్న ప్రసంగం ఆపల. అక్కడ కుడి పార్శ్వమందు నా దేవుడు కూర్చున్నాడు కానీ కంటి పెట్టి రాయి కొడుతున్నాడు. కంట్లోంచి రాయి గారుతున్నా కానీ ఈ కళ్ళు పని చెప్పిన లోపల ఆత్మ నేత్రాలతో అదిగో కుడి పార్శ్వంలో నా దేవుడు ఒక్కడే కూర్చున్నాడు. ఆయన ఒక్క దేవుడు, ముగ్గురు కాదు. మీరు అనుకుంటున్నట్టుగా మీ సమాజ మందిరంలో ఇంత పెద్ద దేవుని మందిరం కట్టారు 46 సంవత్సరాలు. ఇది కాదు నిజమైంది. అదిగో నాకు అక్కడ దేవాలయం కనబడుతుంది, అదిగో అని దర్శనాలు చెప్తున్నప్పుడు అతన్ని భయంకరంగా చంపారు. ఆ భయంకరంగా చంపినప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన. ఎవరైనా ఇప్పుడు మనం చెప్పుకునే పౌలు. అప్పుడు కానీ తెరవబడాల దేవుని వాక్యం. దమస్కులో పోయి క్రైస్తవులందరినీ ఓచకోతతో చంపాలని వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుని వాక్యం అగ్ని స్తంభంగా ఆయన కింద పడేసి ఆయన లోపలికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. అగ్ని స్తంభం ఆయన లోపలికి వెళ్ళింది. వాక్యంతో నింపబడి అరేబియా దేశంకి వెళ్ళి 3 సంవత్సరాలు దేవుని వాక్యంతో నింపబడిన తర్వాత అప్పుడు ఆయన క్రీస్తుగా మారాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివే, పౌలుగా మార్చితివే, నీ చేతిలోని రొట్టెలోనేనయ్యా. పూర్వం హింసకుడు, దోషకుడు, హానికరుడు. దేనికోసం? మతం కోసం. పరిసయ్యులు నమ్ముకున్న మతం, శాస్త్రులు నమ్ముకున్న మతం, హేరోదీలు నమ్ముకున్న మతం, ప్రధాన యాజకులు నమ్ముకున్న మతం. ఆ మతమే మత ప్రవిష్ఠుడు, మత నిష్ఠుడు. ఏం ఉపయోగం? వాక్యం తెరవబడలేదు. నువ్వైనా అంతే. మతంలో ఉన్నంతకాలం, కులంలో ఉన్నంతకాలం, సంఘంలో ఉన్నంతకాలం. అందుకనే దాన్ని విడిచి బయటికి రండి. మూర్ఖులైన వక్రమైన ప్రజలకు వేరుగా రక్షణ పొందండి. వేరై హల్లెలూయా. ఈ కాలపు వర్తమానంలోకి రండి. హల్లెలూయా. వెలుగును చూశాడు, అగ్నిస్తంభాన్ని చూశాడు. అగ్నిస్తంభం పౌలు ఒకటయ్యాడు. ఇప్పుడు అంటున్నాడు తర్వాత ఎవరు తెలుసా? ఇక బ్రతుకుతుంది నాలో క్రీస్తే. ఆ మాట నువ్వు చెప్పగలవా? ఈరోజు చర్చికి వచ్చాను. ఇక బ్రతుకుతుంది నాలో పార్టీ అంటావా? ఇక బ్రతుకుతుంది నాలో ఏమంటావు నువ్వు? ఇక బ్రతుకుతుంది నాలో ఒక నాయకుడి పేరు చెప్తావా? ఇక బ్రతుకుతుంది నాలో ఆ రాజకీయ పార్టీ అనే పేరు చెప్తావా? ఇక బ్రతుకుతుంది నాలో ఆ కొళ్ళ కణాలు పెరుగుతున్నాయని చెప్తావు నువ్వు? ఇంకా భేదాలు ఏంటండి? అందుకని ఈరోజు మనం చెప్పాల్సింది క్రీస్తు నాలో బ్రతుకుతున్నాడు. ఇక బ్రతుకుతుంది నేను కాదు అన్నాడా లేదా దేవుని వాక్యం? క్రీస్తు యేసు నాలో బ్రతుకుతున్నాడు. ఇక జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తాత్మ నన్ను రోజు లేపి వాక్యం చదివిస్తుంది. క్రీస్తాత్మ రోజు నన్ను లేపి కుటుంబ ప్రార్థన చేపిస్తుంది.
క్రీస్తాత్మ ప్రతి ఆన్లైన్ ప్రార్థనలో నన్ను కూర్చోబెడుతుంది. క్రీస్తాత్మ రోజు తెల్లవారుజామున నా చేత వాక్యం చదివిస్తుంది. క్రీస్తాత్మ నన్ను 7 ముద్దలు చదవనిస్తుంది. క్రీస్తాత్మ నన్ను టేపులు ఎన్నిస్తుంది. క్రీస్తాత్మ నన్ను వర్తమాన పుస్తకాలు చదవనిస్తుంది. నీలో క్రీస్తాత్మ ఉంటే అది చేస్తావు. చెప్పండి, అందరూ చెప్పండి. బ్రతుకుట నీ కోసమే. అసలు బ్రతుకుతుందే క్రీస్తు. చావైతే ఇంకా 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 లాభం. ఈరోజు చచ్చిపోతే తేడా అవలేదు. ఈరోజు చచ్చిపోతే నాకు ఎంత అదృష్టమో అంటున్నాడు. అసలు ఆ మాట ఎవడు చెప్పగలడు? ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. మన ఆశయం వాక్యం లేదు, ఏమి లేదు, బ్రతకాల. ఎందుకు బ్రతకాలి నువ్వు? వాక్యం లేని వాళ్ళందరూ చచ్చిపోతే బాగుండు. నేను చెప్పాను అమ్మా, చూడండి, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని, ఈ రక్తం మాంసం అంతా ఎవాపరైపోతే నీలో వాక్యం పెరగాలి. బాగా బాగా ఆలోచించండి. ద్వీపకల్పం అంటే ఎంతమంది తెలుసు? ద్వీపకల్పం చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో దాని ఇట్స్ కాల్డ్ ద్వీపం, ద్వీపకల్పం. వింటున్నారా? మనం కూడా అంతే. చుట్టూ నీరు కాదు, చుట్టూ వాక్యం ఉండాలా. బ్రతుకుతున్నదే వాక్యం కోసం. ఆమెనా? మన తలంపులు వాక్యం, మన అడ్రస్ వాక్యం, మనం లెగిస్తే వాక్యం. ఇంకా బ్రతుకుతుంది క్రీస్తే నాలో. నాకు చావైతే చాలా లాభం. నాకు నీతి కిరీటం ఉంది, నాకు జీవ కిరీటం ఉంది. మంచి పోరాటం, మామూలు పోరాటం కాదు. నేను పోరాడింది మంచి పోరాటం పోరాడాను. నా పరుగు తుదముట్టించా. ఈయన పరుగంతా వ్యాపారాల కోసమా, ఉద్యోగాల కోసమా, రాజకీయాల కోసమా, ఎగ్జిట్ పోల్స్ కోసమా, జూన్ 4 వచ్చే ఆ ఫలితాల కోసమా? చెప్పండి. బ్రతుకుట నాలో అంటున్నాడు. నన్ను వెంబడించండి. మేము మనిషిని వెంబడించాం, మేము పౌలును వెంబడించాం. అరే, పౌలును వెంబడిస్తేనే క్రీస్తు తెలిసేది నీకు. ఇప్పుడు నేను అంటాను, గ్రేస్ మేరీ అయ్యా రోషయ్య గారు, పౌలును వెంబడించకపోతే దేవుడు మనకు తెలుస్తాడా? పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. ఎన్ని సంఘాలు కట్టాడు? 7 సంఘాలు కట్టాడు. మరి పౌలు వాక్యాలు వింటేనే మనకు క్రీస్తు అర్థమైంది. ఇప్పుడు పౌలు ఎలా బాప్తీసం ఇచ్చాడు? యేసుక్రీస్తు నామములో. మరి పౌలు ఎప్పుడు ప్రభు రాత్రి భోజనం ఇచ్చాడు? రాత్రిపూట ఇచ్చాడు. ప్రభు రాత్రి భోజనం ఇచ్చాడు. మరి పౌలు ఏమైనా పండగలు చేశాడా? అసలు ఉన్న పండగలే తీసేశాడు. సున్నతి లేదు, సున్నతి తీసేశాడు. అగ్నిస్తంభాన్ని కలుసుకున్న తర్వాత ఈ వాక్య ప్రత్యక్షతలన్నీ వచ్చి సున్నతి లేదు, బలులు లేవు, పండగలు లేవు, దినములు లేవు, మాసములు లేవు, రోజులు లేవు, మాసాంతర కూడిక అంట. మంచిదే, ఆన్లైట్లు పెట్టుకోండి అమ్మా. మే 31న చాలామంది ఆన్లైట్లు పెట్టుకుంటారు. ఎందుకు? 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా నన్ను కాచి కాపాడి భద్రపరిచినందుకే నీకు స్తోత్రాలు ప్రభు అని రాత్రంతా ఉపవాసం ఉండి దీక్ష పూనుకొని ఆన్లైన్ ప్రార్థన చేయటం మంచిదే. మంచిదంటారా కాదంటారా? కానీ దాన్ని ఒక ట్రెడిషనల్గా చేయబాకు. మాసాంతర కూటం, జూన్ 1వ తారీఖున రాగానే మళ్ళీ ఒక కూటం. ఇదేంటంటే మాసాంతర ప్రారంభ కూడిక. ఇది ఎట్టుందంటే చచ్చిపోయిన రోజు ఒక రోజు, పుట్టినరోజు ఒక రోజు. ఇంకా ఈ కాలానికి పుట్టినరోజులు ఏంటి? చేసుకోవచ్చు, నేను తప్ప అంటల్లా. కానీ కృతజ్ఞత ఏది? స్తుతి ఏది? నిన్న మళ్ళీ నేను మొదటికి వస్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి ఒక చిన్న ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే మెచ్యూరిటీ ఫంక్షన్. ఆయమే మెచ్యూరిటీ ఫంక్షన్ అయింది, ఎప్పుడో మెచ్యూరిటీ అయిందిగా అన్న. అదేం ఓణీల ఫంక్షన్. మెచ్యూరిటీ కాకముందే ఓణీల ఫంక్షన్ దామ్ పెట్టారు మా ఇంటి దగ్గర. ఇవన్నీ చేసేది మాలోళ్లే. అదే నా బాధ. ఓణీల ఫంక్షన్ చేశారు. ప్రార్థన లేదు, స్తుతి లేదు, ఏమి లేదు. డీజే అంటే ఏది? డిజిటల్ పాటలు, డిజిటల్, మొత్తం డిజిటలే. మళ్ళీ మెచ్యూరిటీ ఫంక్షన్. అమ్మాయి పేరే మేరీ. ఇటే వినాయకుడు, ఇటే యేసుప్రభు. బా చప్పలు కొట్టండి. లెఫ్ట్లోనేమో వినాయకుడు, రైట్లోనేమో యేసుక్రీస్తు. బా అది కావాలా, ఇది కావాలా? ఎవరు బాగొట్టుకోడు. మధ్యలో అల్లా ఏడి? ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన కూడా దేవుడే కదా. ఓరే బాగానే ఉంది. మొత్తానికి ఫస్ట్ ఏంటంటే
ఫస్ట్ స్టార్టింగ్ 5:40కి నిద్ర లేపారు. హరిగిరి నందిని శైలకుశే, ఇంగిదే తార తార అందరే. అమ్మో నా భయం వేసింది. అమ్మో ఏంది మాలోళ్ళు, అమ్మో మేరీ ఈ పాటలు పాటైంది. హల్లెలూయా స్తోత్రం. మొన్నగా హోసన్న వాళ్ళు వచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టారు. షందల పర ఏమైంది ఇళ్ళది? మొన్నగా హోసన్న వాళ్ళు వచ్చి కూటం పెట్టింది వీళ్ళ ఇంట్లో. వాళ్ళకి బుద్ధి లేదా, వీళ్ళకి బుద్ధి లేదా? ఎవరికి బుద్ధి లేదు ప్రభు. తర్వాత మొత్తానికి 4-5 ట్రాక్లు అయిపోయినాయి. ఇయే అచ్చం ఈ పాటలే. ఉదయాన్నే వాళ్ళు వేస్తారు చూసే ఆ పాటలు. కన్యక హే ఒత్తిత్త తత్తం తత్తం తత తాత 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 అయ్యొచ్చినాయి. మళ్ళీ అవన్నీ రాగానే 4 పాటలు అయిపోగానే బెత్లెహేముల సందడి, మా ఇంటిలో సందడి. వాళ్ళ ఇంటి పేరు గాలి. భలే ఉందమ్మా వీళ్ళ ఇంటి పేరు, గాలోళ్ళ ఇళ్ళు. ఎంత దారుణం అంటే ప్రియులారా, నేను అనుకున్నా ఒక పాస్టర్ అన్న వచ్చి స్తుతికూటం పెడతాడేమో, ఒక పావుగంట అన్న వాక్యం చెప్తారేమో, ఒక అర్ధగంట అయిన వాక్యం. ఏం లేదు. మొన్న మా ఇంటి దగ్గర కూడా ప్రధానం జరిగింది మాలోళ్ళదే. కుల పెద్దలు సంఘ పెద్దలు అందరూ వచ్చారు. ప్రార్థన లేదు, పాటలు లేవు, స్తుతి లేదు, ఆరాధన లేదు. ఎట్ట మహిమ వస్తుంది కుటుంబాలకి? వింటున్నారమ్మా? వింటున్నారా? చాలా బాధతో కూడిన విషయాలు ఇవన్నీ. అందుకనే ఈ కాలము ప్రవక్త దగ్గరికి రావాలి. ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే, ఈ కాలంలో ఈ విషయాలన్నీ నీకు బయలుపాటు రావాలంటే ప్రవక్త దగ్గరికి రండి. ప్రవక్త దగ్గరికి వస్తే అసలు వాక్యం ఏంటి, దేవుని దర్శనం ఏంటి, ఆ గాడిదలు పోయినాయి, ఆ గాడిదలన్నీ దొరకాలంటే ఆ గాడిదల కోసం వస్తున్నాడు ఆయన. గాడిదలు కాదు బాబు, నువ్వు రాజు పోతున్నావు, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది అని ఆయన ప్రవచనం చెప్పాడు. ఆయన పేరు ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనంటానమ్మా, నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఒక మనిషిని వెంబడించవచ్చా? ఇప్పుడు విలియం మ్యారిన్ బ్రన్నాం ప్రవక్త. నీకేం డౌటా? విలియం మ్యారిన్ బ్రన్నాంలో మనిషి కుమారుడు పరిచర్య జరిగింది. విలియం మ్యారిన్ బ్రన్నాంలో 7వ దూత పరిచర్య జరిగింది. విలియం మ్యారిన్ బ్రన్నాంలో అపోస్తుల పరిచర్య జరిగింది. పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పిన పరిచర్య. వీఆర్ ద చిల్డ్రన్స్, దే ఆర్ ద ఫాదర్స్. మనమేమో పిల్లలం అమ్మా, మన తండ్రులు అపోస్తులు. 2000 సంవత్సరాల క్రితం మనల్ని వాక్యంలో నడిపించింది మన తండ్రులు. ఇప్పుడున్న ఈ పిల్లతరాన్ని, ఈ జనరేషన్ని తండ్రుల తట్టు తిప్పేది ఏలియా యొక్క ఆత్మ. ఆ ఏలియా యొక్క ఆత్మ పరిచర్య పలానా కెంటకీ రాష్ట్రంలో పలానా విలియం మ్యారిన్ బ్రన్నాం అనే దైవజనుడిలో ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఒక మనిషిని ఎలా వెంబడిస్తాం? ఓరే బాబు, నువ్వు పౌలుని వెంబడిస్తే నీకు 14 పత్రికల్లో ఉన్న ఆ కాల సంగ్రహం, ఆ కాలంలో ఉన్న మర్మాలు పౌలుని వెంబడిస్తేనే వచ్చేది. ఇప్పుడు ఇంకోటి చెప్తావు నేను జ్యోతి, మేము వాళ్ళకి రా, మాకు ఆ మనిషి అవసరం లేదు, మేము నోవాహు మాట వినాం. నోవాహు ఎవడాడు? నోవాహు ఎవరైనా? నోవాహుతో మాకేం సంబంధం? ఆయన ఒక మనిషి అనుకున్నంత కాలం మనం పొరపాట్లో ఉన్నట్టే, జలప్రళయంలో కలిసిపోయినట్టే. నోవాహు ఎవరంటే సాక్షాత్తు దేవుని రూపం. చప్పలు కొట్టండి. సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు ఆయన. సాక్షాత్తు భగవంతుడే ఆయన లోపలికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఓడలోకి రండి. ఓడ అంటే ఎందుకు? క్రీస్తులోకి రండి. తండ్రి అయినా, కుమారుడు అయినా, పరిశుద్ధాత్మ అయినా ఎవరు పిలిచేది? దేవుడు డైరెక్ట్ పిలవడు. ఓడ కట్టమంది దేవుడే, ఓడలోకి పిలుస్తుంది దేవుడే. ఇంకా చెప్పాలంటే నోవాహులో ఉండి పిలిచింది దేవుడే అని పౌలు చెప్తే మనకు అర్థమైంది. పేతురు చెప్పాడా? చెరలో ఉన్న వారి దగ్గరికి క్రీస్తే ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. ఆత్మస్వరూపిగా అంటే క్రీస్తు యొక్క ఆత్మ ప్రవక్తలోకి వెళ్ళింది. క్రీస్తు ఆత్మగా మారిపోయాడు ప్రవక్త. అమ్మా, చెరలో ఉన్న వారి వద్దకి, అనగా చెరలో ఉన్న వారికి ఆయనే ఆత్మస్వరూపిగా వెళ్ళి 120 సంవత్సరాల వాక్య పరిచర్య నోవాహులో జరిగించింది క్రీస్తే అంట. ఇప్పుడు క్రీస్తు ఎవరి దగ్గర ఉన్నాడు? మరి నోవాహును వెంబడించాలా లేదా? నువ్వు నోవాహును వెంబడించకపోతే జలప్రాణం చచ్చిపోతివి.
నువ్వు ఓళ్ళలోకి వస్తే బ్రతికేవాడివి. ఏమ్మా, మోషే మాకొద్దు, మోషే పరిచర్య మాకొద్దు, మోషే మాకు అసలు అవసరం లేదని కోరాహు కుటుంబం. ఏ కుటుంబం అది? ముగ్గురు ఎదురు తిరిగారు తెలుసా? కోరాహు సంతానం మొత్తం భూమి నెర్ర విడిచి, భూమి భూకంపం వచ్చి, భూమి బద్దలైపోయి మోషే వాక్యాలు తిరస్కరించినందుకు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా భూగర్భంలో కలిసిపోయాయి. మీకు ప్రవక్త వద్దా? ఒక మనిషిని మేము వెంబడించడం ఏంటి? నేను నిన్న విజయ్ ఇర్మియా పుస్తకం గురించి చదువుతా ఉన్నాను. ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయం పట్టుకొని చదివా జ్యోతి, మొత్తం అధ్యాయం మొత్తం చదివా. నాకేమర్థమైందంటే ఇర్మియా 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోయాడు. మా బాగా వింటున్నారా వెనకవాళ్ళు? నాగమ్మ గారు, ఇర్మియా 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోయాడు. ఇర్మియా ప్రజలందరూ కూడా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. ఏంటి కారణం అంటే విగ్రహారాధన. ఏంటి కారణం అంటే అన్యాచారాలు. ఏంటి కారణం అంటే సాంప్రదాయాలు చేసి ఇర్మియానే ప్రవచించాడు. మనం అందరం 70 సంవత్సరాలు ముట్టడి దెబ్బగా, పాడు దెబ్బగా మన యెరూషలేము తయారవబోతున్నది. దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దర్శనానికి వ్యతిరేకంగా వేరేవాడు దర్శనం చెప్పాడు. ఎప్పుడైనా ఒక రియల్ పరిచర్య ఉంటుంది, ఒక డూప్లికేట్ పరిచర్య ఉంటుంది. ఒక రియల్ నోట్ ఉంటుంది, ఒక డూప్లికేట్ నోట్ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ ఖచ్చితంగా. వెంటనే ఒకళ్ళు వేసాడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, వాడి పేరు హనన్యా. చెప్పండి, అందరూ చెప్పండి. లేదు, ఇతను దొంగ ప్రవచనం, ఇతను దొంగ దర్శనం, ఇతని వాక్యమే తప్పు, ఇతని పరిచర్య తప్పు, ఇతను దొంగ బోధకుడు. 2 సంవత్సరాల్లో నన్ను నమ్ముకోండి, 2 సంవత్సరాల్లో దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. ఇదే యెహోవా ఆత్మ. ఏ ప్రజల్ని ఎందుకు మోసంలో నడిపిస్తో? నిజమైన ప్రవక్తను నేను, ఈ కాలానికి పంపబడ్డ ప్రవక్తను నేను, ఇర్మియాని నేను. నాకు దేవుడు చూపించిన 70 సంవత్సరాలు. హనన్యా, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? హనన్యా, ఇది నీకు నువ్వు చేయకూడదు సుమా అని చెప్తే ఎన్లా. హనన్యా తర్వాత చచ్చిపోయాడు దొంగ ప్రవచనం చెప్పినందుకు. వినండి బాగా. దొంగ అంటే ఒక డిసీవ్డ్ నేచర్, ఒక అబద్ధపు పరిచర్య, ఒక దెయ్యంతో నింపబడిన పరిచర్య చేశాడు హనన్యా. ఒకసారి మీరు కనుక నా యూట్యూబ్ ఏదన్నా ఒకవేళ వినాలనుకుంటే, గురుగు గోధుమ అనే అంశం చెప్పినప్పుడు ఆ గురుగేమో హనన్యా, గోధుమేమో ఇర్మియాగా నేను క్రియేట్ చేసి చెప్పే వాక్యాన్ని. ఆ గురుగు తీసివేయబడింది. ఆ రాజ్యము యొక్క వివరణలో రాజ్యాంతములు ఎలా ఉండదంటే గురుగులు గోధుమల వలె ఉంటుంది. ఈ రాజ్యాంతంలో గురుగులన్నీ కాల్చబడతాయి, గోధుమలన్నీ కొట్టులేయబడతాయి. వాడు గురుగు, వాడి పరిచర్య అబద్ధం. ఇర్మియా ప్రవచన రియాలిటీ. ఇర్మియా ప్రవచించే 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు చివరికి ఏం జరిగిందో తెలుసా? దేవుని ఆత్మ వచ్చి ఇర్మియాతో మాట్లాడితే, ముట్టడి దెబ్బ అయిపోయింది ప్రభువా. నేను నా భార్యను కూర్చోబెట్టి ఆ వాక్యం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నాం తెలుసా? కాపురం ఎలా చేయాలా ఈ మాట్లాడుకోం, వాక్యాన్ని డిస్కస్ చేస్తాం అంత ఖాళీ సమయం. ఎంతమంది భార్య భర్తలు అట్టుంటారు? భార్య భర్తల మధ్యలో ఏముండాలి? మూడో పేట ఉండాలి. మీరిద్దరు డిస్కస్ చేస్తే వాక్యం గురించి మాట్లాడాలి. అందరూ చెప్పండి, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములు స్తుతిస్తారో వారి మధ్యలో ఉంటాను. నేను ఆ వాక్యం గురించి డిస్కస్ చేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత ఏమన్నానంటే, ఇర్మియా నీకు చెప్పా కదా 70 సంవత్సరాల వాక్యాన్ని దాచిపెట్టు. విను విజయ్, 70 సంవత్సరాలు ఏం చేశాడంటే, చెరలోకి వెళ్ళబోయే ముందు ఈయన ఏం చేశాడంటే, ఒక పొలాన్ని కొని బాగానండి, ఆ పొలం యొక్క కాగితాలు మొత్తం భూమిలో పాతి పెట్టాడు. కైకోలం పత్రం, ఒడంబడిక పత్రం, కైకోలు పత్రం అంటే వెలుపట లోపట ముద్ర వేసి ఆ డాక్యుమెంట్స్ని ఏం చేశాడమ్మా మొత్తం కొండలో పెట్టి, ఆ హనమేలు పొలం కొని ఆ పొలం యొక్క డాక్యుమెంట్స్ మొత్తాన్ని ఏం చేశాడు? కొండలో పెట్టి కొండ ఆ పొలము తవ్వి ఆ మట్టిలో పాతి పెట్టాడు. ఇదంతా 70 సంవత్సరాలు. ఈ పత్రాల మీదకి ఏమొచ్చింది? 70 సంవత్సరాలకి మొత్తం దుమ్ము ధూళి మట్టి వచ్చేసింది. అంటే టోటల్గా దేవుని వాక్యం యెరూషలేములో ఏ విధంగా యెరూషలేము ముట్టడి దెబ్బయిందో, టోటల్గా దేవుని వాక్యం 7 దశాబ్దాలు అనగా 7 సంఘకాలాల్లో 2000 సంవత్సరాలకు నికోలాయితుల బోధ, బిలాం బోధ, ఇంకోటి యెజబేలు బోధతో మలినమైపోయింది. 7 డెకేడ్స్. ఎంతకాలం?
70 సంవత్సరాలు. రోషి గారు ఎంతకాలం? 70 అంటే 7 పదులు 70. డెకేట్ అంటే ఏంటంటే దశాబ్ద కాలం. 7 దశాబ్దాలు యెరూషలేము దెబ్బగా ఏర్పడింది. 7 దశాబ్దాలు అంటే ఏంది? 7 decades. ఒక్కొక్క దశాబ్దాన్ని ఒక్కొక్క సంఘకాలంగా తీసుకుంటే 7 సంఘకాలాలు. 7 సంఘకాలాల్లో దేవుని వాక్యం ముట్టడి దెబ్బగా అయింది. 7 సంఘకాలాల్లో దేవుని వాక్యం చెత్తా చెదలతో నింపబడింది. చెత్తాచారాలతో, చెత్త బోధలతో, నికోలాయితుల బోధ, బిలాం బోధ, యెజబేలు బోధ, 4 పురుగులు వచ్చేసి ఏంటి అంటే అవి చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, ఇంకోటి ఏందమ్మా పేల్వాం, 4 పురుగులు. యోవేలు గ్రంథంలో గుర్తులేదా మీకు? 4 పురుగులు తినివేసిన ఆహారం. 4 సంఘకాలాల్లో దేవుని వాక్యాన్ని తినివేసిన పురుగులు. ఈ పురుగులు ఏంటంటే ఆర్సిఎం, ఈ పురుగులు ఏంటంటే పెంతికోస్తు, ఈ పురుగులు ఏంటంటే వెస్లీ బోధలు. సరే, వెస్లీ బోధలు పక్కన పెట్ట. 4 పురుగులు తినివేసిన ఆహారాన్ని నీకు మళ్ళా మొలిపెత్తును. ఆమేన్. మిడతలు, పసర పురుగులు, గొంగళి, చీడ పురుగులు. వెరీ గుడ్, ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఇదంతా నా మహాసైన్యమే. హోసన్న వాళ్ళు ఎవరు? నా వాళ్లే. వాళ్ళు మిడతలు. కోపం వస్తుందా మీకు? ఆకలి అవుతుందా? చీడ పురుగులు, పెంతికొస్తాడు. వీళ్ళంతా నా సైన్యమే, నా మహాసైన్యం. మామూలు సంఖ్య కాదు మా వాళ్ళు. మా హోసన్న వాళ్ళు మహాసైన్యం. వింటున్నారమ్మా? కోపం వస్తుందా? బాధ వస్తుందా? మీరు బాధపడతా కోపం వచ్చినా ఇవన్నీ నమ్మలేని నిజాలు. ఇవన్నీ ప్రవక్త దగ్గరికి వస్తే ఆ గార్ధబాలు అడ్రస్ దొరికింది. ఇవన్నీ ఎలియాజర్ దగ్గరికి వస్తే ఆ పెళ్ళి అయింది మీకు. ఇవన్నీ పౌలు దగ్గరికి వస్తే ఒక మనిషిని వెంబడిస్తే ఇవన్నీ జరిగేది. ఒక మనిషిని వెంబడిస్తారు బుద్ధి లేనివాడ. పౌలుని వెంబడించిన బుద్ధిహీనుడా, మోషేని వెంబడించిన. అవును, నేను బుద్ధిహీనుడినే విజయ్. నేను మోషేని వెంబడిస్తా. ఐ లవ్ మోజెస్, నాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఐ లవ్ నోవా, నన్ను ఓడెక్కించాడు. ఐ లవ్ జెర్మియా, నాకు 7 ముద్దలు తెరిచాడు జెర్మియా. ఐ లవ్ ఎస్కేల్, నాకు చక్రంలో చక్రం తెచ్చాడు. ఐ లవ్ మై ప్రాఫెట్ బ్యాప్టిజం జాన్, ఆయన నాకు ఏం చెప్పాడు? గొర్రె పిల్లని పరిచయాడు. ఐ లవ్ జీసస్ క్రైస్ట్, నాకు దేవుని వాక్యం బోధించాడు. ఐ లవ్ మై ఆల్ ప్రాఫిట్స్, ఐ లవ్ మై అపోస్తులు నాకు ధర్మాన్ని బోధించారు. ఐ లవ్ ఆల్సో విలియం మ్యారీ బ్రన్నమ్. వాట్ ఈస్ ద రాంగ్? వాట్ ఈస్ ద పెయిన్ ఫర్ యూ? వాట్ ఈస్ ద పెయిన్ ఫర్ యూ? అసలు వాట్ ఈజ్ యువర్ పెయిన్? నీ పెయిన్ ఏంటమ్మా? విలియం మ్యారీ బ్రన్నమ్ నమ్మటంలో ఏంటమ్మా నీ బాధ? చంద్రబాబు నాయుడు నమ్మంటే నమ్ముతావా? విలియం మ్యారీ బ్రన్నమ్ నమ్ముకోండిరా బాబు అంటే ఏంట్రా మీ బాధ? ప్రవక్తని చేర్చుకుంటారా అంటే ఏంట్రా మీ బాధ? ఒక మంచి మనిషిని మంచి పరిచయం చేశాడు, ఆయన మంచి మనిషిగా మీరు చూడలేకపోతున్నారు, ఏంట్రా మీ బాధ? బరబ్బా కావాలా క్రీస్తు కావాలా? పిచ్చమక్క నీకు ఏందో మాట క్రీస్తు కావాలంటాను. విజయలక్ష్మి, నీకు బరబ్బా కావాలా క్రీస్తు కావాలా? ఇప్పుడంటే క్రీస్తు తెలిసాడు కాబట్టి మన క్రీస్తు కావాలంటాం. ఒకప్పుడు క్రీస్తు అనబడిన యేసును నేనేం చెయ్యాలయ్యా? నాకేం చేయాలా? ఈ క్రీస్తు అనబడిన ఈ వాక్యాన్ని ఏం చేయమంటారు? పిలాతు నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. మాకు బర్రబ్బాను విడుదల చేయండి, మాకు దొంగ బోధకులు కావాలా, మాకు అబద్ధ బోధకులు కావాలా, మాకు చీడ పురుగులు కావాలా, మాకు పసర పురుగులు కావాలా, మాకు గొంగళి పురుగులు కావాలా. ఇంకో పురుగు ఏందమ్మా? మిడతలు కావాలి మాకు. మహాసైన్యం నా పంట అంతా తినేశారు. వాళ్ళు తినిపించిన పంటను మళ్ళీ విలియం మ్యారీ బ్రన్నమ్ను పంపించి నేను మళ్ళా మొలిపింతును. గ్లోరీ దేవునికి మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథములో 4 పురుగులు, 4 జీవులు. అందరూ చెప్పండి, 4 జీవులు. 4 పురుగులు తినేస్తుంటే 4 పురుగులు తినే ఆహారాన్ని రక్షించేది 4 జీవులు. 4 జీవుల పేర్లు చెప్పమ్మా. ఎవరమ్మా? ఎవరు చెప్తారు? త్రివేణి చెప్పమ్మా. 4 జీవుల పేరు. వేరే 4 జీవుల పేరు. 4 జీవులు లేవా బైబిల్లో? చెప్పండి. సింహం, ఎద్దు, మనుషుల ముఖం, చివరిదేంది పక్షిరాజు. ఈ మాట అంటే చాలామందికి
అమ్మోరు పోసింది. పక్షిరాజు వర్తమానం, పక్షిరాజు పుస్తకాలు, పక్షిరాజు దేవుడు, పక్షిరాజు ప్రవక్త, పక్షిరాజు వధువు, పక్షిరాజు అదే చెప్పండి, పక్షిరాజు చెప్పండి అమ్మా, ఈ మాట అని చెప్పి పుణ్యం కట్టుకోండి అమ్మాయి. పక్షిరాజు, పక్షిరాజు. ఈ కాలం ఏ కాలం? పక్షిరాజు కాలం. పక్షిరాజువై నా బాధ్యతలు భరించితివే, నీవే నా తండ్రివై. పక్షిరాజు ఆయన. పక్షిరాజు రెక్కల మీద ఐగుప్తులో నుంచి మమ్మల్ని తెచ్చావు. గద్ద రెక్కలు కాదు, పక్షిరాజులు. ఎక్కడ ఆహారం ఉండునో అక్కడ పక్షిరాజులు ఉంటాయి. వేర్ ద కార్కస్ దేర్ ద ఈగల్స్. ఎక్కడ పీనుగుండునో అక్కడ ఆహారం ఉండును, ఎక్కడ దేవుని శరీరం ఉండునో అక్కడ పక్షిరాజులు ఉంటాయి. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఈగల్ ఏజ్. ఇది పక్షిరాజు కాలం. 4 పురుగులు ఎంత